వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్ సిటీని. కడేర్ ఈ పేరు వినగానే ఆ ప్రాంత రైతు అంటే నెల్లూరు జిల్లాలో ఉంది కడేరు. ఆ ప్రాంత రైతుల కన్నీటి వ్యతలు మన కళ్ళ మొదట ఇలా సాక్షాత్కరిస్తాయి. ఎందుకంటే ఇండోస్ సోల్ కంపెనీ కోసము ఇప్పుడున్న కూటమి ప్రభుత్వము అక్కడ 8,500 ఎకరాల భూసేకరణ చేపట్టి మళ్ళీ 20,000 ఎకరాలకు కూడా ల్యాండ్ అక్విజిషన్ కోసం జీవో ఇవ్వడం అనేది 2 పంటలు పండే తమ భూములను వదులుకోవాల్సి వస్తుందే అంటూ ఆ ప్రాంత రైతులు పడుతున్న వేదన వర్ణనాతీతము. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంత పోరాటం చేస్తున్నా మరి వారి పోరాటానికి ఫలితం వస్తుందా రాదా అనేది కూడా వేచి చూసే పరిస్థితి అయిపోయింది. అయితే ఆ రైతుల పక్షాన పోరాటం చేయడానికి గతంలో ఉన్న నాయకులంతా కొంతమంది జైలు పాలయ్యారు, మరి కొంతమంది పోరాటం చేస్తున్నారు ప్రజాక్షేత్రంలో. మరి ఆ రైతుల పరిస్థితి, ఆ రైతులకు న్యాయం చేయడానికి ఎలా ముందుకు పోతున్నారు, ఏంటి, ఇంతగా రైతులకు న్యాయం జరుగుతుందా, ఆ రైతులు 2 పంటలు పండే భూములు రైతులతోనే ఉంటాయా, ప్రభుత్వం స్వీకరిస్తుందా అని డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మాధవరావు గారు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటాం. నమస్తే మాధవరావు గారు, బాగున్నారా? ఓకే. కరేడ్ అసలు అది వింటేనే పాపం ఆ రైతులు పడుతున్న వేదన, ఆ బాధలన్నీ కూడా మన కళ్ళకు అలా సాక్షాత్కరిస్తాయి. అంటే 2 పంటలు పండే భూములు అంటే సముద్ర తీర ప్రాంతంలో ఆ ప్రాంతం ఉన్నప్పటికీ కూడా దాదాపు 100 అడుగుల లోతు 50 అడుగుల లోతులో బోరు వేసినా కూడా మంచి తీయటి వాటర్ పడుతుందంట. అలాంటి సారవంతమైన భూములను ఇలా అప్పనంగా వదులుకోవడానికి ఒక ఔత్సాహికుల కోసం కాదు, ప్రభుత్వం యొక్క దాహార్తితో అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, వాటి కోసం భూములు ఇవ్వడానికి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంది. అసలు ఏంటి ఆ కరేడు పరిస్థితి? అసలు యాక్చువల్గా కరేడు పంచాయతీలో 11,500 ఓట్లు ఉన్నాయి ఆ పంచాయతీలో. ఓకే. జనాభా 14 నుంచి 15,000 మంది జనాభా ఉంటారు. ఆ కరేడు పంచాయతీలో ఉన్న సిచ్యువేషన్ చూస్తే దాదాపు 4,900 కుటుంబాలు ఆ గ్రామంలో నివసిస్తూ ఉన్నాయి. ఆ ఒక్క పంచాయతీలో మొత్తం ఆమ్లెట్ విలేజ్లన్నీ కలిపి 9 విలేజ్లు కలిపి ఒక పంచాయతీ. అది 9 గ్రామాలు ఉంటాయి ఆ పంచాయతీ పరిధిలో. అవన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్నాయి. మేజర్గా ఫిషర్మెన్స్ ఉంటారు అక్కడ, సముద్రం ఒడ్డు కాబట్టి ఫిషర్మెన్ కమ్యూనిటీస్ మేజర్గా ఉన్నాయి. మత్స్యకారులు, ఆ తర్వాత యానాదులు, ఎస్టీ యానాదులు కూడా అక్కడ చాలా మేజర్ రోల్ కి ప్లే చేస్తారు. వాళ్ళు అక్కడ ఏంటంటే వాళ్ళు ఒక పూట చేపల వేటకి వెళ్తారు మన్నేరుకి, ఫిషర్మెన్స్ ఏమో సముద్రానికి వెళ్తారు. ఓకే. యానాదులు ఏమో మన్నేరుకి వెళ్తారు. 2 వైపులు, ఒకవైపు సముద్రం, ఒకవైపు మన్నేరు ఉంటుంది. మన్నేరు వాగు ఉంటుంది. మన్నేరు వాగులో కూడా దాదాపు 300 బోట్లు ఉన్నాయి ఇది ఫిషింగ్కి వెళ్ళాయి. సముద్రంలోకి వెళ్ళే ఫిషర్మెన్స్ అంతా ఇంకా వేలల్లో ఉంటారు, వీళ్ళు వెళ్తారు. ఈ 2 కమ్యూనిటీలు ఇలా ఉంటే వీళ్ళు మధ్యాహ్నం వరకు వేట చేసుకొని వస్తారు, మధ్యాహ్నం నుంచి వ్యవసాయం చేసుకుంటారు, లేదంటే ఉదయం వ్యవసాయానికి వెళ్ళి సాయంత్రం చేపలకు వెళ్ళడం, అట్లా డిఫరెంట్గా వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి వాతావరణాన్ని బట్టి వాళ్ళు మూవ్ అవుతూ ఉంటారు. వాళ్ళ జీవన పరిస్థితులు అలా ఉంటాయి. అక్కడ రైతులు ఎలాగో వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. ఇంకా అలా జరుగుతూ ఉంది అక్కడ అన్ని కమ్యూనిటీస్ కలిసి. ఈ 4,900 కుటుంబాల్లో దగ్గర 2,000 కుటుంబాలకు మాత్రమే ఆ గ్రామంలో భూమి ఉంది. 3,000 కుటుంబాలకి సెంటు భూమి కూడా లేదు, 3,000 కుటుంబాలకి. కానీ ఆ 2,000 కుటుంబాల్లో కూడా ఎకరా పైన ఉండే కుటుంబాలు 500. మిగతా 1,500 కుటుంబాలకు కూడా ఎకరా లోపు ఉండేవాళ్ళే. అంటే చిన్న 10 సెంట్లు 20 సెంట్లు 30 సెంట్లు కూరగాయలు పండించుకొని అట్లా చిన్న పనులు చేసుకునే పరిస్థితే. కానీ వాళ్ళకి మేజర్గా అక్కడ భూములు ఉండేవాళ్ళు జస్ట్ 10% మాత్రమే ఆ గ్రామంలో ఉన్నారు రైతులు. ఇప్పుడు వాళ్ళ యొక్క పూర్తి సమస్య ఏంటంటే అక్కడ పండేది మీరు చెప్పినట్టుగా 3 పంటలు పండుతాయి. 3 పంటలు పండేది 2 కాదు 365 డేస్ పంట ఎక్కడైనా ఉందంటే అది కరేడు పంచాయతీలోనే ఉంటుంది మా నియోజకవర్గంలో. అది మీరు అన్నట్టు 100 అడుగులు కాదన్న, 15 అడుగుల్లో మంచినీళ్ళు దొరుకుతాయి అక్కడ. వాళ్ళు బోర్ వేయాలి అంటే మిషన్లు రావాల్సిన అవసరం, చేతితో తిప్పుకుంటే 1-2 అవర్స్లో బోర్ అయిపోద్ది వాళ్ళకి. 15 అడుగుల్లో మినరల్ వాటర్ కంటే ఇంకా తీయగా ఉండి మంచి క్వాలిటీ ఉండే వాటర్ 15 అడుగులు నీళ్ళు ఉన్నాయి ఆ గ్రామంలో. అది వాళ్ళకున్న ప్రకృతి ప్రసాదించిన పెద్ద వరం ఆ పంచాయతీకి. ఒకవైపు సముద్రం, ఒకవైపు మన్నేరు, ఇంకోవైపు రైల్వే ట్రాక్, ఇంకో హైవే. వాళ్ళకి 4 వైపులా వాళ్ళకి అభివృద్ధి కనిపెడతానే ఉంటుంది. నేషనల్ హైవే కావచ్చు, రైల్వే ట్రాక్ కావచ్చు, ఇటు రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి, మన్నేరు కావచ్చు, ఇటు ఇది కావచ్చు. ఇంకొకటి ఆ పంచాయతీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే నేను చూసింది ఫిషింగ్, మన ప్రాణి ఉంటాయి కదా హ్యాచరీస్, ఆ పంచాయతీలో దాదాపు 9 హ్యాచరీస్ ఉన్నాయి పంచాయతీలో. రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లు 9 హ్యాచరీస్ ఉన్నాయి. దానివల్ల వాళ్ళకి ఉపాధి వస్తూ ఉంది. రెండోది పెరల్ డిస్టిలరీస్ అని చెప్పి మాగుంట వాళ్ళది అక్కడ లిక్కర్ ఫ్యాక్టరీ ఉంది. దాని పక్కనే పీటీపీ అని చెప్పి టొబాకో ఫ్యాక్టరీ ఉంది. అక్కడే ఏపీ టూరిజం రిసార్ట్ ఉంది ఆ పంచాయతీలో. ఇంత అభివృద్ధి చెందింది. పైగా ఆ పంచాయతీలో ఉన్న స్కూల్స్ 25 స్కూల్స్ ఉంటే 3 స్కూల్సే ప్రైవేట్ స్కూల్స్. అది 10th క్లాస్ లోపు. 22 స్కూల్స్ ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి ఆ పంచాయతీలో.
ఏది గురుకుల పాఠశాలలు కావచ్చు, మన బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ కావచ్చు, ఇంకా అట్లా అన్ని కలిపి 22 ప్రభుత్వ పాఠశాలలు 10th క్లాస్ లోపే ఉన్నాయి ఆ పంచాయతీలో. 3 ప్రైవేట్ స్కూల్స్ మొత్తం కలిపి దగ్గర 2000 మంది స్టూడెంట్స్ ఆ పంచాయతీలు చదువుతారు 10th లోపే. 2000 మంది స్టూడెంట్స్ ఉన్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏంటంటే. ఇలా వాళ్ళకి ఏంటి అంటే అన్ని రకాలుగా వ్యవసాయం కావచ్చు, ఇటు ఉపాధి కావచ్చు, అన్ని రకాలుగా వాళ్ళు సస్యశ్యామలంగా ఉన్నారు. 365 days పని దొరికే ఊరు ఏదైనా ఉంది అంటే అది కరేడే. వాళ్ళు ఒక్కటే చెప్తారు ఆ ఊరికి వెళ్తే, కరేడులో బతకలేకపోతే కాశీలో కూడా బతకలేరు అనేది వాళ్ళ ఊరికి సామెత. ఎందుకంటే అంత సఫిషియెంట్గా వాళ్ళకి ఉపాధి దొరుకుద్ది. కూలి కావచ్చు, 90% మంది భూములు లేకపోయినా 10% మంది భూములు ఉన్నా కానీ ఉపాధి ఎలా దొరుకుతుంది అంటే వాళ్ళ అక్కడ కమ్యూనల్ ఫీలింగ్ కూడా ఉండదు. అక్కడ అందరు కలిసిమెలిసి ఏ చిన్న కష్టం వచ్చినా ఒకరికొకరు షేర్ చేసుకొని బతికే వాతావరణ పరిస్థితులు అక్కడ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఈరోజు ఎక్కువ వాళ్ళు ఆందోళన చెంది దీని భూసేకరణ వ్యతిరేకంగా ఉండడానికి కారణంగా అదొకటి. వాళ్ళ క్లియర్గా వాళ్ళ భయాందోళన ఏంటంటే ఏదైతే ఇప్పుడు భూములు తీసుకుంటామంటున్నారో వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ దాదాపు 8,364 ఎకరాలకి నోటిఫికేషన్ ఇస్తే దాంట్లో 114 ఎకరాలు మాత్రమే చేవూరులోకి ఇచ్చారు. గతంలో సేకరణ చేసిన దాంట్లో 114 ఎకరాలు ఇచ్చి మిగతాది 8,250 ఎకరాలు కరేడులు తీసుకుంటామని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని 8 స్టేజ్లుగా డివైడ్ చేశారు, 8 బ్లాకులుగా. దాంట్లో ఇప్పుడు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చింది 5 బ్లాకులకి. 5 బ్లాకులకు 4,200 ఎకరాలు ఇప్పుడు తీసుకుంటాము తాత్కాలిక ప్రస్తుతానికి అని చెప్తున్నారు కలెక్టర్ గారు. వాళ్ళ భయం ఏంటంటే స్లోగా హైవే దగ్గర మొదలుపెట్టి అలా సముద్రం ఒడ్డుకు వచ్చేస్తారు, వీళ్ళు మన ఉపాధి మీద దెబ్బ పడుతుంది అనేది వాళ్ళ భయం. వాళ్ళ ఉపాధి అంటే ఇంకా అసలు కూలి పని చేసుకుని బతికేవాళ్ళు, పొలమే లేకపోతే ఇంకోళ్ళు ఎక్కడ కూలి పనికి పోతారు అనేది వాళ్ళ భయం. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇప్పుడు వ్యతిరేకించడం జరిగింది. అప్పుడు గ్రామసభ జరిగింది. ఆ గ్రామసభలో వాళ్ళు ఏకగ్రీవంగా తీర్మానం చేసి, నేను కూడా ఆ గ్రామసభకి వెళ్ళాను, నాకు ఆ రోజే వాస్తవ పరిస్థితులు తెలిసినాయి, అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ అభిప్రాయం ఏందనేది నేను తెలుసుకోవడం, ప్రభుత్వ అభిప్రాయం కూడా తెలుసుకోవడం జరిగింది. అక్కడ వాళ్ళు చెప్పే ఒకటి ఇక్కడ రేటు సమస్య కాదు, వేరే సమస్య కాదు, కేవలం వాళ్ళ ఉపాధి, వాళ్ళ బతుకు తెరువు. ఒక ఆమె చెప్తా ఉంది, మీరు కూడా ఈ ఛానల్స్లో చూసే ఉంటారు, మేము 75 సంవత్సరాల్లో ఇప్పుడే వెలుగులోకి వచ్చాం, మళ్ళీ మమ్మల్ని చీకటిలోకి నెడతారా అనే ఒక మాట వస్తుందంటే ఆ పేద మహిళల దగ్గర నుంచి దాన్ని ఎంత లోతుగా ఉందో మనం ఆలోచించాలి. 75 ఏళ్ళు పట్టింది మేము వెలుగులోకి రావడానికి, మళ్ళీ మమ్మల్ని చీకటిలోకి నెడతారా మా జీవితాలని అంటే అది చిన్న మాట ఏం కాదు కదా. ఆ ఎస్టీల్లో కావచ్చు, ఆ ఫిషర్మెన్స్లో కావచ్చు. అసలు ఈ కరేడ్ ఇష్యూ ఇంతలా ప్రబలడానికి కారణం ఎవరంటారు? జగన్మోహన్ రెడ్డి వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఇండోసోల్ కోసము కరేడ్లో కాకుండా మరో ప్రాంతంలో 5,000 ఎకరాల భూమి ఇచ్చారు. అది అప్పుడు మేము కూడా ఉన్నాం సార్ గవర్నమెంట్లో. నేను కూడా నాకు రామాయపట్నం పోర్ట్ వచ్చిన తర్వాత, పోర్ట్ వచ్చినప్పుడు మేము అందరం కూడా అక్కడ శంకుస్థాపనకి వెళ్ళి దాన్ని మూవ్ చేసింది, అందరికి తెలిసిన విషయమే. మేము కూడా ఉన్నాం అప్పుడు ఇండోసోల్ కంపెనీ మళ్ళీ 2020-2023లో మా గవర్నమెంట్ అప్రోచ్ అయినప్పుడు గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్న మాట వాస్తవం. కానీ ఆ రోజు వాళ్ళు ఇచ్చిన డిపిఆర్ ఏంటంటే దాదాపు 43,143 కోట్లతో మేము ప్లాంట్ పెడతాం, సోలార్ ప్యానల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సోలార్ పవర్ తయారు చేసేది కాదు, సోలార్ ప్యానల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మేము తీసుకొస్తాం. అది దానికి 43,000 కోట్లు అయితే దానికి ల్యాండ్ వచ్చేసి 5,148 ఎకరాలు అక్వైర్ చేసి వాళ్ళకి ఇవ్వమని వాళ్ళు అడిగితే 5,140 ఎకరాలు చేవూరు రావూరు అనే 2 పంచాయతీల్లో రామాయపట్నం పోర్టుకు ఆనుకొని ఎడం వైపున, ఇప్పుడు ఏదైతే చేవూరు నుంచి పోర్టుకు పోయే హైవే ఉందో ఆ హైవేకి ఎడం వైపున 5,145 ఎకరాలు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది 2023లో. అయితే ఆ చేవూరు పంచాయతీలోకి వచ్చేటప్పటికి వాళ్ళ రైతులను కన్విన్స్ చేసి అక్కడ వాళ్ళతో మాట్లాడి అక్కడ 23 లక్షల రూపాయల రేటు నిర్ధారించి మామిడి చెట్టు కింద, సపోటా చెట్టు కింద, ఇంత వయసు ఉండే చెట్టు కిందని నామ్స్ ఏమున్నాయో ఆ నామ్స్ ప్రకారం వాళ్ళకందరికి కూడా ఫిల్ చేసి వాళ్ళని ఒప్పించుకొని ఆ పంచాయతీలు వాళ్ళు కూడా మొదట్లో కొంచెం వ్యతిరేకం జరిగింది, భయపడి. తర్వాత వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకునేటట్టు మాట్లాడి అందరూ కన్విన్స్ చేసిన తర్వాత ఆ రేటుకి ఆ రీహాబిలిటేషన్కి వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఆ గ్రామంలో దాదాపు ఇండోసోల్ డబ్బులే 417 కోట్ల రూపాయలు ఇండోసోల్ ప్రభుత్వానికి చెల్లిస్తే ప్రభుత్వం ఆ డబ్బులు రైతులు చెల్లించడం జరిగింది. ఆల్రెడీ 1,300-1,400 ఎకరాలకి రైతులకి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది. ఎప్పుడైతే రైతులకు 1,300-1,400 ఎకరాలు డబ్బులు చేశారో తీసుకొని మళ్ళీ వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేసే టైంకి వచ్చి గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది. గవర్నమెంట్ చేంజ్ అయిపోయిన తర్వాత వీళ్ళు దాన్ని డెసిషన్ తీసుకొని పక్క పెట్టేశారు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం నేను అనుకోవడం, నేను మొన్న కూడా చెప్పాను, అధికారులకి ప్రభుత్వానికి ఇక్కడ ప్రజలకు మధ్యలో కరెక్ట్గా ఎవరు కూడా ఏం జరుగుతుందనేది వాస్తవాలు తెలిసే పరిస్థితులు లేరు వీళ్ళు. ఇది కేవలం అధికారుల తప్పిదమని నేను అనుకుంటా ఉన్నా. అధికారులు ఒక మిస్కమ్యూనికేషన్ వల్లే ఇలా జరిగిందని నా ఉద్దేశం. ఎందుకంటే ఆల్రెడీ ఇండోసోల్కి ఒప్పుకొని మా గ్రామం అక్కడే ఉంటుంది, మీకు ల్యాండ్స్ ఇస్తాం, మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని మ్యూచువల్గా అంతా మాట్లాడుకుని అంతా ఒప్పుకున్న తర్వాత
చేవూరులో ల్యాండ్ అక్విజిషన్ జరిగింది, కొంత సగం జరిగింది, ఇంకా సగం పెండింగ్ ఉంది 3000 ఎకరాల్లో. ఇప్పుడు రావూరు అనే పంచాయతీలో అప్పుడు కూడా టీడీపీ వాళ్ళు కోర్టుకి వెళ్ళడం జరిగింది, మాకు ఈ ధర సరిపోతానంటే. వాళ్ళకు కూడా 20 లక్షల దాకా గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టినా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఎందుకు ఒప్పుకోవట్లేదు అంటే, ఆ రోజు ఒప్పుకున్న వాళ్ళు ఈ రోజు ఎందుకు ఒప్పుకోలేదంటే, ఇక్కడ బీపీసీఎల్కి ఆ 2 పంచాయతీల్లో ఏదైతే ఇండోసోల్ డబ్బులు పెట్టి ల్యాండ్ కొన్నారో ఆ ల్యాండ్ బీపీసీఎల్కి ఇస్తామంటుంది గవర్నమెంట్. ఇప్పుడు వీళ్ళని తీసుకొచ్చి వేరే పంచాయతీలో పెడతామంటారు. దానికి ఇండోసోల్ అధినేత విశ్వేశ్వరరెడ్డి ఒప్పుకున్నారా లేదా? ఒప్పుకున్నారా లేదా ఆ విషయం తెలియదు. వాళ్ళు బలవంతంగా పంపించారని చెప్పి అక్కడ చెప్తా ఉన్నారు. విశ్వేశ్వరరెడ్డి ఏమంటున్నారు? విశ్వేశ్వరరెడ్డి గారితో నేను మాట్లాడలేదు, కంపెనీ ప్రతినిధులతో నేను మాట్లాడాను. కానీ వాళ్ళు చేవూరు రావు ప్లాంట్ పెట్టారు, అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు. నేను ఫిజికల్ గా ఫ్యాక్టరీకి వెళ్ళి వెరిఫై చేశాను. ఆ ఫ్యాక్టరీలో అసలు ఇప్పుడు ఒక ప్లాంట్ పెట్టున్నారు వాళ్ళు, హాఫ్ గిగావాట్ ఏదో. దానికి వెళ్ళి వెరిఫై చేసిన తర్వాత అక్కడ వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత వాళ్ళు అక్కడ ప్లాంట్ పెట్టుకోవడానికి వాళ్ళకి సుముఖమే. కానీ మేము ఇక్కడ ఇయ్యమంటుంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయగలుగుతారు? ప్రభుత్వం ఇవ్వమనింది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ చేసి వీళ్ళకు అక్కడ ఇవ్వడానికి అక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే, వీళ్ళకి తెలియకుండా జనవరిలో ప్రభుత్వం జీవో ఇచ్చింది బీపీసీఎల్కి అదే ల్యాండ్ అలాట్ చేస్తున్నా అని చెప్పి. మరి దాని మీద విశ్వేశ్వరరెడ్డి గారు కోర్టుకు వెళ్ళి పోరాటం చేసి వాళ్ళు ఉన్న ప్రభుత్వం వాళ్ళు మళ్ళీ రివర్స్ చేస్తే ఇప్పుడు 417 కోట్లు మళ్ళీ గవర్నమెంట్ అక్విజిషన్ అయిన ఖర్చు దాదాపు 500 కోట్లు ఖర్చు పెట్టారు. వీళ్ళు మళ్ళీ మన్నేటికోట నుంచి చేవూరు దాకా పవర్ లైన్ 33 crores పెట్టి వీళ్ళు సొంతంగా చేసుకున్నారు. ఇలాంటి అన్ని ఖర్చు 500 కోట్లు ఖర్చు పెట్టారు ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్ మీద. అక్కడ వాళ్ళు 500 కోట్లు భూమి తీసుకెళ్లి బీపీసీఎల్కి ఇస్తే వీళ్ళు 500 కోట్లు పోయినట్టే కదా. వీళ్ళు ప్రభుత్వం అది కూడా ఇవ్వకుండా ఎగ్గొడుతుంది అనే భయంతో వీళ్ళు ఒప్పుకున్నారేమో నాకు తెలియదు. కానీ వీళ్ళు కరేడు రావడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదనేది మీడియా ద్వారా మీరు అడగండి. మాకైతే ప్రజలు చెప్పడం ఇక్కడ ఇవ్వట్లేదు కాబట్టి మేము అక్కడికి వెళ్తామంటున్నారు. ఇక్కడ ఇస్తే వాళ్ళు ఇప్పుడు కూడా చేవూరు రావుర్లో పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇండోసోల్ కంపెనీ ఈ రోజైనా సరే 5000 ఎకరాలు ఏదైతే వాళ్ళకి ఆ రోజు జీవో ఇచ్చామో ఆ ల్యాండ్ వాళ్ళకి అలాట్ చేస్తే వాళ్ళు తీసుకుని రెడీ ఉన్నారు. ఒకటి బీపీసీఎల్కి ఎందుకు ఇచ్చారని నేను చెప్తాను. నాకు తెలిసి కరికాల వలవన్ సార్ ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీకి ఉన్నప్పుడు, ఇండస్ట్రీస్ మీద ఉన్నప్పుడు నన్ను కూడా ఇన్వాల్వ్ చేసేవాళ్ళు. ఆ ఇష్యూలో నేను కూడా ఇన్వాల్వ్ అయ్యా కొంత. ఏది ఇక్కడ తీసుకుందాం, ఇక్కడ కరెక్ట్ గా మేము ఏదైతే ఈ రామాయపట్నం పోర్టు ఇండోసోల్ వస్తుందో దానికి ఆపోజిట్ ల్యాండే ఎయిర్పోర్ట్ కూడా నిర్మాణం చేద్దామని చెప్పి మేము ఆల్రెడీ ప్రజల జోలికి పోలే. మేము ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూడలే. మేము ఆ ప్రభుత్వంలో ఫారెస్ట్ ల్యాండ్ 2000 ఎకరాలు మేము తీసుకొని రాపూర్ దగ్గర ఫారెస్ట్కి ఆనుకొని ఉండే ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఫారెస్ట్కి ఇచ్చి ఇది ఎక్స్చేంజ్ చేసుకొని గవర్నమెంట్ ప్రాజెక్ట్ పెడదాం, నెల్లూరు ప్రకాశం జిల్లా కలిపి ఎయిర్పోర్ట్ అక్కడ తీసుకొద్దాం అని చెప్పి మేము చేసి డిపిఆర్ కూడా అయింది. కావాలని మీరు కనుక్కోండి. ల్యాండ్ బోర్డు కూడా పెట్టారు అప్పుడు, ఎయిర్పోర్ట్కి సంబంధించిన ల్యాండ్ వస్తుందని చెప్పి, ఇది ప్రపోజల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి బోర్డు కూడా పెట్టింది గవర్నమెంట్. డిపిఆర్ రెడీ అయింది, సర్వేలు అయిపోయిన అన్నీ అయిపోయిన తర్వాత నెల్లూరు వాళ్ళు అందరూ రాజకీయ నాయకులు అడ్డుపడి మాకు నెల్లూరుకి ఎయిర్పోర్ట్ కావాలని చెప్పి మా ఎయిర్పోర్ట్ తిట్టు దగ్గర ఆపి వాళ్ళు మళ్ళీ దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు అది కూడా ఒకటి జరిగింది. తర్వాత జేఎస్డబ్ల్యూ వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చారు. మా ప్రపోజల్ ఇస్తే గవర్నమెంట్ వైజాగ్లో జరిగిన గ్లోబల్ సమ్మిట్లో జేఎస్డబ్ల్యూ వాళ్ళు వచ్చి మేము స్టీల్ ఫ్యాక్టరీ పెడతామంటే ఇదే పోర్ట్లో 2 బెర్తులు వాళ్ళకి 30 years లీజ్ ప్రకారం ఇచ్చి ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. 30% గవర్నమెంట్కి, 70% వాళ్ళకంటే కాదని మేము 40% గవర్నమెంట్కి, రెవెన్యూలో 60% మీరు వాడుకోండి పోర్ట్ 2 బెర్తులు అని చెప్పి వాళ్ళు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కోసం ఆ రోజు 2 బెర్తులు ప్లస్ 4000 ఎకరాలు మాకు మాలకొండ పక్కన నిమ్జన్ ఉంది. మేమే ప్రపోజల్ తీసుకెళ్ళి ధర్మ పవర్ స్టేషన్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నేను చూపించి మాట్లాడడం జరిగింది. 12000 ఎకరాలు అక్కడ అవైలబిలిటీ ఈ రోజుకి కూడా ఉంది. ఆ 4000 ఎకరాలు జేఎస్డబ్ల్యూకి కూడా మేము మాట్లాడడం జరిగింది. అవన్నీ అయిన తర్వాత గవర్నమెంట్ ఎప్పుడైతే చేంజ్ అయిందో వీళ్ళు మళ్ళీ అన్ని ప్లాన్ చేంజ్ చేసుకొని ఇక్కడ అధికారుల లోపం అని క్లియర్గా ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు ఎవరైతే యువరాజ్ అని ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండస్ట్రీస్ ఉన్నాడో ఈయన అవగాహన రాహిత్యమా కావాలని ఇంటెన్షనల్గా చేస్తున్నాడో మాకు తెలియదు. కానీ బీపీసీఎల్ని అసలు ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం ఏంటి? చేవూరు రావూరులో అది బాగా కన్స్ట్రక్షన్కి అనువైన పొలం, అది ఇండోసోల్కి బాగా పనికి వచ్చే పొలం. నీకు బీపీసీఎల్ పక్కనే ఏదైతే చేవూరు నుంచి ఇప్పుడు మనం పోర్టుకి వెళ్తామో లెఫ్ట్ సైడ్ ఉండే చేవూరు రావూరు మనం ఇండోసోల్కి ఇచ్చాం. అదే రోడ్డు రైట్ సైడ్ తీసుకోమని చెప్తున్నాం మేము. అదే రోడ్డుకి అదే పోర్టుకు ఆనుకొని అదే చేవూరు నుంచి వెళ్ళి పోర్టుకి వెళ్ళే రోడ్ రైట్ సైడ్ తీసుకుంటే బీపీసీఎల్కి నష్టమే లేదు. బీపీసీఎల్కు భూములు ఇచ్చేక ముందే విశ్వేశ్వరరెడ్డితో ఇప్పుడు గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం మాట్లాడలేదు. పాత జీవోని క్యాన్సిల్ చేసి కొత్త జీవో ఇచ్చిందా? 2023లో ఇండోసోల్కి ఏదైతే జీవో ఇచ్చింది దాన్ని క్యాన్సిల్ చేయకుండా 25 జనవరిలో ఇచ్చింది జీవో. తప్పు కదా, దాన్ని క్యాన్సిల్ చేయకుండా ఎలా ఇస్తారు? అదే ప్రభుత్వం చేసిన పొరపాటు అదే. మరి విశ్వేశ్వరరెడ్డి గారు దానికి ఎందుకు ఒప్పుకున్నారు? సుముఖంగా ఆయన ఆల్రెడీ జీవో ఇచ్చేసారు కాబట్టి మీకు ఇక్కడ ల్యాండ్ అలాట్ చేస్తామని చెప్పి వీళ్ళు అధికారులు మళ్ళీ వీళ్ళని ఒప్పించినట్టుగా కనిపిస్తా ఉంది. ఇక్కడ ఇప్పుడు జీవో వీళ్ళకి ఇచ్చింది మార్చిలో, జనవరిలో బీపీసీఎల్కి ఇచ్చి మార్చిలో ఇండోసోల్కి ఇచ్చింది. ఏదో మళ్ళీ కరెంట్ భూములు తీసిస్తాం మీకు అని చెప్పి. ఇది కేవలం ఆయన యువరాజ్ అని ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ ఆఫీసర్, ఆయన దీన్ని మొత్తం మార్పు చేయడానికి కారణం. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చే లాభం ఏంటి? వాళ్ళు ఏమున్న ఇంట్రెస్ట్లు తెలియదు. వాళ్ళకి అవగాహన లోపమా, అవగాహన రాహిత్యమా, లేకపోతే వాళ్ళకి ఏదైనా పర్సనల్ ఇంట్రెస్ట్లు ఉన్నాయా, బీపీసీఎల్తో వాళ్ళు ఏదైనా మాట్లాడుకొని చేసుకున్నారని తెలియట్లేదు. అది బయటికి అది ప్రభుత్వం చెప్తే కదా. సార్ విశ్వేశ్వరరెడ్డి గారు అక్కడి నుంచి ఇక్కడికి రావడం వల్ల
అంటే కరేడు భూములు ప్రభుత్వం బలవంతంగా లాగి విశ్వేశ్వరరెడ్డికి ఇస్తే రైతులు 3 పంటలు పండే భూములు కోల్పోయి రైతులు రోడ్డును పడతారు. ఒకవేళ కాదు రైతుల ఆందోళనతో ఎందుకు మనకి ఇబ్బంది, ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుందని కుటుంబ ప్రభుత్వం తలొగ్గి వెనకడుగు వేస్తే ఇప్పటికే దాదాపు 450 కోట్లు గవర్నమెంట్కి పే చేసిన విశ్వేశ్వరరెడ్డి ఇక్కడ నష్టపోతాడు. ఎటొచ్చినా ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏం లేదు ఇక్కడ. అయితే రైతు నష్టపోతాడు, లేకపోతే విశ్వేశ్వరరెడ్డి నష్టపోతాడు. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఇక్కడ ఒకటి ఉంది. ఒకటి, కరేడులో భూములు ఇవ్వకపోతే ఇండోసోల్ కంపెనీ రాదు ఒకటి. రెండోది, బీపీసీఎల్కి చేవూరు రావుడు కూడా మేము ఏమంటున్నారు, ఆల్రెడీ ఏదైతే డబ్బులు తీసుకున్నారో ఇంకా మిగతా డబ్బులు ఇచ్చి మళ్ళీ మనం అక్వేట్ చేయాల్సింది ఉందో ఆ 2 పంచాయతీలు మేము బీపీసీఎల్కి అయితే ల్యాండ్ ఇవ్వము, మేము ఇండోసోల్ కోసం ల్యాండ్ ఇచ్చాము, మా పిల్లలకి అక్కడ ఉద్యోగాలు వస్తే మేము ల్యాండ్ ఇచ్చాము, అది పొల్యూషన్ కంపెనీ, ఆయిల్ రిఫైనరీ జరిగితే మాకు ఇక్కడ వాళ్ళు కాంపౌండ్ కట్టేస్తారు కేంద్ర ప్రభుత్వం. రెండోది, వాళ్ళు ఆల్రెడీ ఇఫ్కోకి ఎప్పుడో 30 ఏళ్ల క్రితం భూములు తీసుకుంటే ఈ రోజు వరకు వాళ్ళు కాంపౌండ్ కట్టారు తప్ప దాంట్లో ఇండస్ట్రీస్ రాలా. కేంద్ర ప్రభుత్వ సంస్థలు అంటే ప్రజలు భయపడే పరిస్థితి ఉంది ఈ రోజు. వీళ్ళు లోకల్ గా మన ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియలిస్ట్ అంటే వీళ్ళు ప్రైవేట్ వాళ్ళు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు మళ్ళీ డబ్బులు పెట్టుబడి పెట్టిన తర్వాత లాస్ అవ్వరు కాబట్టి ఇండస్ట్రీస్ మూవ్ అవుతుంది ఒక ఆలోచన కూడా జనంలో ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థకి ఏముంది, నిన్న 30,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి అప్పులు తెచ్చుకోవడానికి డబ్బులు ఇచ్చింది, నిన్న క్యాబినెట్లో పెట్టింది 2 days బ్యాక్. కాబట్టి వాళ్ళకి ఏంటి, ఈ రోజు వాళ్ళ దగ్గర బీపీసీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ముందు ల్యాండ్ అక్వైర్ చేసి స్టేట్ గవర్నమెంట్ అడుగుతుంది, ల్యాండ్ అక్వైర్ చేసి కాంపౌండ్ కట్టేస్తారు, తర్వాత ఇండస్ట్రీ పెట్టవచ్చు పెట్టకపోవచ్చు. సరే, రావూరు చేవూరులో ఇండోసోల్కి ల్యాండ్ ఇస్తారా లేదా, అది బీపీసీఎల్కే వదులుతారా అనేది పక్కన పెడితే అసలు విశ్వేశ్వరరెడ్డి కరేడును ఎందుకు ఎంచుకున్నారు? కరేడుకి అయితే పోతుంది, ఇంకో ప్రాంతానికి వెళ్ళొచ్చు కదా. విశ్వేశ్వరరెడ్డి గారు ఆ కరేడు ప్రాంతాన్ని ఎంచుకున్నట్టు కనిపించలేదు ఇక్కడ. ఎందుకంటే గతంలో మా ప్రభుత్వం ప్రపోజల్ ఇచ్చినప్పుడు 43,000 కోట్లు ఏదైతే ఇండస్ట్రీ ప్రపోజల్ ఉందో దాన్ని 69,000 కోట్లు డిపిఆర్ మార్చారు ఒకటి. రెండోది, మా ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం 27,000 కోట్లు ఇన్సెంటివ్ ఇస్తానని చెప్పి ఈ కంపెనీ చెప్తే, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 41,000 కోట్ల 254 కోట్లు వీళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పి వీళ్ళకి చెప్పి ఏదైతే 5,148 ఎకరాల నుంచి 8,364 ఎకరాలకి ల్యాండ్ అక్విజిషన్ పెంచి మీకు ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి వీళ్ళని పక్క మూవ్ అవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది పేపర్ కనిపిస్తూ ఉంది మనకు క్లియర్గా. గతంలో వాళ్ళ ప్రపోజల్ ఏంటి, ఈ రోజు వాళ్ళ ప్రపోజల్ ఏంటి. ఎందుకంటే వాళ్ళు బీపీసీఎల్తో వాళ్ళు మాట్లాడుకుని చేసుకుంటున్నారు కాబట్టి ఇది జరపాలంటే వీళ్ళకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి ఆఫర్ చేసి పక్క జరిగినట్టు కనిపిస్తూ ఉంది ఇక్కడ పేపర్లను బట్టి, జీవోలను బట్టి. కానీ ఇక్కడ వాస్తవ పరిస్థితిని గ్రహించి కానీ వీళ్ళు ముందే ఆలోచించి కానీ దిగుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కరేడు రైతులు అయితే ఒప్పుకునే పరిస్థితులు లేరు ఈ రోజు. వాళ్ళు చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం సాఫ్ట్గా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేసుకునే మెథడ్ ఉంటే బాగుండేది. వీళ్ళు చేవూరు రావూరులో 23 లక్షలు ప్లస్ చెట్లకి డబ్బులు ఇచ్చి కరేడులోకి వచ్చిన తర్వాత మీకు 12,50,000 ఇస్తాము అని చెప్పి ఇక్కడ ఏదైతే చెప్పారో అదొకటి వాళ్ళు ప్రభుత్వం చేసిన మిస్టేక్ ఇక్కడ. రెండోది, ఇందులో ప్రభుత్వం కుట్ర కూడా కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ ఇండోసోల్కి మళ్ళీ మార్చిలో జీవో ఇచ్చారో దాని కాకుండా నిన్న జూలై 13వ తారీఖు మళ్ళీ జీవో ఇచ్చారు. ఈ జూలై 13వ తారీఖు ఇచ్చిన జీవో ఏంటి, 20,000 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేయాలి రామాయపట్నం పోర్టు కింద, ఏది ఏపీఐసి కావచ్చు, రెండోది మ్యారిటైమ్ బోర్డు, కలెక్టర్, ఈ ముగ్గురు కలిపి ల్యాండ్ అక్వైర్ చేయడానికి ఒక స్పెషల్ కలెక్టర్ టీము, 5 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ టీములు ఫామ్ చేయమని చెప్పని 20,000 ఎకరాలు అక్వైర్ చేయాలని చెప్పి ఒక జీవో ఇచ్చింది గవర్నమెంట్. అది జనాల్లో భయాందోళన రేకిస్తూ ఉంది. ఎందుకంటే సింగరాయకొండ మొదలు పెడితే కావల వరకు 30 కిలోమీటర్ల పొడవునా నేషనల్ హైవే గడం వైపు 6 కిలోమీటర్ల సముద్రం వరకు మొత్తం ఆ స్ట్రెచ్ లేపేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తా ఉందని చెప్పి కనపడతా ఉంది. ప్రాబ్లం ఒక ఇండోసోలు బీపీసీఎల్ఏ కాదు, 20,000 ఎకరాలు ఎవరికి ఇస్తారు? 5,000 ఎకరాలు ఇస్తామని చెప్పి మేము అక్కడ ఇండోసోల్ తీసుకొస్తే వాళ్ళని ఈరోజు 8,000 ఎకరాలు తీసుకొని పక్కకు జరిపి వాళ్ళకి 5,600 ఎకరాలు మళ్ళీ బీపీసీఎల్కి ఇస్తా, మిగతా 7,000 ఎకరాలు ఎవరికి ఇస్తారు 20,000 ఎకరాల్లో? అసలు 20,000 ఎక్కడ మీరు తీసుకుంటారని అడిగితే సమాధానం లేదు. కలెక్టర్ మన డిఆర్సీ మీటింగ్లో గొడవ వేయడానికి కారణమే అది. ఈ 20,000 ఎకరాలు ఎక్కడ తీసుకుంటున్నారు, దీనికి ఏంది ప్రూఫ్ అని అడిగితే ఎవ్వరు ఒకరి మొహాలు ఒకరు చూస్తున్నారు మంత్రులు. కలెక్టర్ సమాధానం చెప్పే పరిస్థితి కలెక్టర్ లేడు. కాబట్టే వాళ్ళు నా మీద ఆ రోజు మీరు కూర్చోండి మీకు మాట్లాడ మైక్ ఇవ్వమని చెప్పి నన్ను వాళ్ళు ఇబ్బంది పెట్టడం జరిగింది. నేను బాయ్కాట్ చేసి అసెంబ్లీలో మాట్లాడుతానని బయటకు రావడం జరిగింది. కానీ ఇక్కడ చూడ ప్రభుత్వమే మిస్టేక్ చేస్తూ ఉంది. అది అధికారులు ప్రభుత్వం మ్యూచువల్గా చేపిస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. ఇంకొకటి, మీకు బీపీసీఎల్కి ల్యాండ్ ఉంది, ఇండోసోల్కి ల్యాండ్ ఉంది, ఇంకా వేరే పరిశ్రమలు కూడా మా దగ్గర ల్యాండ్ ఉంది, అవైలబిలిటీ ఉంది. మేము ప్రతిపక్షం అయినా మేము ప్రభుత్వానికి ఈరోజు వాళ్ళకి కావాల్సినంత ల్యాండ్ మేము చూపిస్తాం. ఎందుకంటే ఏదైతే చేవూరు నుంచి రామాయపట్నం పోయే లెఫ్ట్ సైడ్ ఇండోసోల్కి పాత భూములో ఇచ్చి ఆ రైట్ సైడ్ అసలు పెద్ద పెద్ద విలేజ్లో లేవు, అక్కడ అక్విజిషన్ చేయడం ప్రాబ్లం కూడా లేదు. అక్కడ వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళ ఫిషర్మెన్ ఈ ఫిషర్మెన్ దగ్గర పంపొచ్చు, లేదంటే వాళ్ళకి టౌన్ అర్బన్ కూడా కావాలనే అవకాశం కూడా ఉంది.
సఫిషియెంట్గా ఉన్న చోట ఏ ప్రాబ్లం లేని చోట భూమి లేకుండా తీసుకొచ్చి ఇక్కడ ఇస్తున్నారని దీంట్లో కుట్ర ఉందనేది ప్రజలకు కూడా భయం వేస్తుంది ఈరోజు. రెండోది, ఏదైతే మేము 12,000 ఎకరాలు ఉందని చెప్తున్నామో అది రాజశేఖర్ గారు ఉన్నప్పుడే నిమ్స్ అని చెప్పి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ పెట్టాలని 12,000 ఎకరాలు ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్ 4,000, అసైన్మెంట్ ల్యాండ్ 4,000, ప్రైవేట్ ల్యాండ్ 4,000, గైడ్ లైన్ 2 లక్షలే ఉంది. వాళ్ళు 700 లక్షలకి ఇవ్వడం రెడీగా ఉన్నారు రైతులు. అక్కడ పోవట్లేదు. నేషనల్ హైవే ఉంది, అన్నీ ఉన్నాయి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బీపీసీఎల్లో ఏదో కుట్ర జరుగుతూ ఉంది. ఈ యువరాజు బీపీసీఎల్ వాళ్ళు కలిసి ఏదో కుట్ర చేస్తున్నారనేది మా ప్రజలకు అనుమానం, నాకు అనుమానం ఉంది ఈరోజు. ఎందుకంటే బీపీసీఎల్ మీరు గమనించండి, కృష్ణపట్నం పోర్ట్ నుంచి హైదరాబాద్ దాకా దాదాపు 500 కిలోమీటర్ల పైన 500 కిలోమీటర్ల పైనే ఉంటుంది. షార్ట్ కట్ వేసుకుని స్ట్రైట్గా వేసుకొచ్చినా కూడా ఏదైతే ఆయిల్ కృష్ణపట్నం పోర్ట్లో ఇంపోర్ట్ చేసుకొని హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఖర్చు లేకపోతుందని చెప్పి పైప్ లైన్ వేయడం జరిగింది ఈరోజు. అది కూడా కరెక్ట్ పంచాయతీ మధ్యలో నుంచే పోయింది. ఏదైతే పైప్ లైన్ బీపీసీఎల్ వేసిందో కృష్ణపట్నం పోర్ట్లో పైప్ లైన్ స్టార్ట్ చేసి హైదరాబాద్ తీసి రాగలిగిన బీపీసీఎల్ ఇంకో ప్లేస్కి వెళ్ళొచ్చు కదా, లేదు అదే పోర్టుకి రైట్ సైడ్ ఉండొచ్చు కదా. ఇదే భూముల్లోకి ఎందుకు వస్తున్నారు? ఇక్కడే ప్రాబ్లం వస్తూ ఉంది. జనం భయపడడానికి కారణం కూడా ఏంటంటే ఇన్ని అవకాశాలు ఉన్నాయి. ఇఫ్కో భూములు ఉన్నాయి, లేదా వాన్పిక్ భూములు ఉన్నాయి, దొనకొండ దగ్గర ఉన్నాయి, ఇంకా నెల్లూరులో కావాల్సిన ఆత్మకూరు, ఉదయగిరి, రాపూర్ దాకా కావాల్సిన ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఏ ప్రభుత్వ భూముల్లో పోకుండా ఈ సముద్రం నేషనల్ హైవే మధ్యలో ఈ పోర్టు అనుకుని మొత్తం తీసేసుకోవాలనే ఉద్దేశం ఏందని తెలియట్లేదు. బీపీసీఎల్కి అసలు కష్టమే కాదు. వాళ్ళు అడిగే ప్లేస్లోనే మేము ల్యాండ్ చూపిస్తాం. ఏదైతే సముద్రం ఆనుకొని, ఏదైతే రామాయపట్నం పోర్టు అనుకున్న వాళ్ళకి భూములు కావాలో మేము చూపిస్తాం. ఆ భూములు మీరు అది అక్వైర్ చేసుకోమంటే అది వదిలేసి వీళ్ళకి ఇచ్చిన భూములు వీళ్ళు తీసుకొని మళ్ళీ వీళ్ళని పక్క జరిపేయడం అనేది ఇక్కడే కుట్ర కనపడుతుంది అనేది మాకు అనిపిస్తుంది. ఏదో బీపీసీఎల్ ప్లస్ ఈ యువరాజ్ అనే ఎవరైతే అధికారం ఉన్నాడో వాళ్ళందరితో కలిసి ఏదో కుట్ర జరిగిందని మా అనుమానం. ప్రభుత్వాన్ని కూడా మిస్లీడ్ చేసి ఉంటారు, తప్పుదారి పట్టించుంటారని మా అనుమానం. మేము రిక్వెస్ట్ చేస్తుంది కూడా ఒకటే, ప్రభుత్వం ఈ రోజుకైనా అక్కడ ప్రజల మనోభావాలు వాళ్ళ ఆలోచనలు గమనించి ఏదైతే పాత ల్యాండ్స్ ఉన్నాయో 5,000 ఎకరాలే ఇండోసోల్కి ఇచ్చి బీపీసీఎల్కి దాన్ని ఆనుకొని రైట్ సైడ్ ఇచ్చేస్తే ఏ సమస్య ఉండదు. పరిశ్రమల్ని మేము ఆహ్వానిస్తాం, అపోజిషన్గా ప్రజలు ఆహ్వానిస్తున్నారు. ప్రజలు కూడా వద్దనుకోవట్లేదు, పరిశ్రమ కావాలి. కానీ మనం కొత్త ఉపాధి 8,000 మందికి ఇవ్వడం కోసం పాత ఉపాధి 14,000 మంది తీసేయడం కరెక్ట్ కాదు కదా. ఉన్న ఉపాధి 14,000 మంది తీసేసి కొత్త వాళ్ళకి 8,000 మందికి ఉపాధి కావాలని ఇండస్ట్రీలు తేవడం అంటే అంతకంటే అవివేకం ఒకటి లేదు ఈ ప్రభుత్వానికి. మేము మాట్లాడుతున్నాం, ప్రజలైతే మాట్లాడుతున్నారు. మా ఉన్న ఉపాధి తర్వాత ఇంకా మెరుగైన ఉపాధి కావాలి, కానీ ఈ ఉపాధి పోయి కొత్త ఉపాధి మాకు వద్దని. ఉపాధి పోతుంది, ప్రభుత్వము ఒక చర్య తీసుకుంది, రైతుల కడుపు కొట్టే చర్య తీసుకుందని మనం అనుకుంటాం కూటమి ప్రభుత్వం. అదే ఇక్కడ ప్రభుత్వము వర్సెస్ రైతులు అంటే మధ్యలో దళారీ వ్యవస్థ వచ్చింది. విశ్వేశ్వరరెడ్డి మనుషులుగా అంటే ఆ సంస్థ ప్రతినిధులుగా, విశ్వేశ్వరరెడ్డి మనుషులుగా ఆ సంస్థ ప్రతినిధులుగా కొంతమంది రంగప్రవేశించారు. వారికి తోడుగా ఒక సెఫాలజీ సంస్థ నడుపుతున్న ఒక వ్యక్తిని కూడా అక్కడ రంగప్రవేశం చేయించారు. మొత్తం కూడా మీడియా నోరు నొక్కించేది, ఎవరికి ఏం చేయాలో అదంతా కూడా సర్దుబాటు చేసుకుంటూ రైతుల నోర్లు ముగించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఉన్న ఏదైతే అధికార కూటమి నాయకుడు ఉన్నాడో ఆ కూటమి నాయకుడు వాళ్ళ పార్టీ లీడర్స్ ఉంటారు కదా ఆ పంచాయతీలో, వాళ్ళని పిలిచి మాట్లాడడం ఆల్రెడీ ఒకటి జరిగింది. వాళ్ళ మొత్తం గ్రామంలో ఉన్న అన్ని పంచాయతీలు, అన్ని గ్రామాల నుంచి ఒక గ్రామానికి ఇద్దరు పిలిపించి మాట్లాడిన రోజు అతను వాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది. ఎవరతను? అదే నాయకుడు, కూటమి నాయకుడు. ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు కదా అక్కడ, అదే ఎమ్మెల్యే. ఆయన ఫారిన్ గ్రామ సభ రాకుండా ఫారిన్ వెళ్ళాడు. ఫారిన్ నుంచి రాగానే గ్రామ సభలో ఇలా జరిగిందని చెప్పి ఇప్పుడు నాగేశ్వరరావు, ఇంటూ నాగేశ్వరరావు అని కందుకూరు ఎమ్మెల్యే ప్రజెంట్. ఆయన వచ్చిన తర్వాత గ్రామంలో నాయకులను పిలిపించుకొని ప్రభుత్వానికే మీరు ఎదురు తిరుగుతారా ప్రభుత్వం అని అంటే వాళ్ళు అడిగారు. మీరు అక్విజిషన్ చేయాలనుకున్నప్పుడు మా అభిప్రాయం తీసుకోవాలి కదా, మీ ఇలా అనుకుంటుంది ప్రభుత్వం, మీ అభిప్రాయం అడుగుంటే మేము చెప్పేవాళ్ళం, కానీ మా జనాలను కన్విన్స్ చేసుకునేవాళ్ళమేమో. కానీ మీరు చెప్పబెట్టకుండా నోటిఫికేషన్ ఇచ్చేసి మార్చిలో ఇలా గ్రామ సభలు పెట్టేసి మాకు ఎవరితో మాట్లాడకుండా మా అభిప్రాయాలు తీసుకోకుండా ఇలా చేసినందువల్లే ప్రజల ఆగ్రహం ఉందని చెప్పి వాళ్ళు చెప్తే గవర్నమెంట్ మీకు చెప్పేస్తుంది, దాన్ని గవర్నమెంట్ ఏం చేయాలని అది చేస్తుందని చెప్పి నేను కొంచెం రూడ్గా ఆ నాయకులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు గ్రామం. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే ఎవరైతే గ్రామ సభలో అగ్రెసివ్గా మేము ఇక్కడి నుంచి కదలం, 96లో వరదలు వచ్చినప్పుడు కూడా 10 అడుగులు నీళ్ళు వచ్చినప్పుడు కూడా మేము ఊరు ఖాళీ పెట్టి వెళ్ళిపోవాలి, బిల్డింగ్ల పైన నుంచున్నాం, కానీ ఊరు ఖాళీ చేయాలి, ఇప్పుడు ఖాళీ చేయమని అడ్డం జరిగింది. ఏదైతే ఆ గిరిజన మహిళలు ఉన్నారో ఎస్టీల్లో ఆమెని ప్రలోభ పెట్టి ఆమెకి ఎంతో కొంత ఆఫర్ చేసి ఆ ఊరు పోయి ఆ రోజు ఏదో ప్రోగ్రామ్ మీద వాళ్ళ ఇంట్లోకే వాళ్ళు తగాదాలు పెట్టిన పరిస్థితి వచ్చింది. తగాదాలు పెడితే ఇంట్లో ఆమె అక్క పిల్లలు వాళ్ళందరూ మాట్లాడుకుంటా ఉంటే గ్రామం అంతా ఒక మాట మీద ఉంటే నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి వాళ్ళు అడిగిన సందర్భంలో ఆమె వాళ్ళు ఏదో మామూలుగానే మాట్లాడుకుంటా సరదాగా ఇంట్లో ఏదో నెట్టుకోవడం జరిగింది. దాన్ని ఆసరాగా తీసుకొని సాయంత్రం మా భీమవరంలో ఎక్కడ ప్రోగ్రామ్కి వెళ్ళి అక్కడ జరిగిందని చెప్తే ఇమీడియట్గా ఆ మహిళల ముగ్గురు మీద కేసు పెట్టించి వాళ్ళని అర్ధరాత్రి 12 గంటలకి మహిళల్ని ఏ లేడీ కానిస్టేబుల్ లేకుండా పోయి అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ పోయి పోలీస్ స్టేషన్ దగ్గర 8 గంటలకు ధర్నా చేయడం జరిగింది. అన్ని మీడియాలో వచ్చింది వీడియోలన్నీ కూడా. కానీ వాళ్ళు మధ్యాహ్నం 12 గంటలకు అరెస్ట్ చేసామని చెప్పి ఎఫ్ఐఆర్లో రాశారు.
ఎందుకంత తప్పుదారి పోవాల్సి వచ్చింది, ఎందుకంత దొంగ కేసులు పెట్టాల్సి, పైగా 307 అంట. ఆమెకు అసలు ఆపరేషన్ జరగలేదు, చెయ్యరగలేదు, అసలు ఏ డ్యామేజే కాలేదు. కానీ వాళ్ళు నాన్ అవైలబుల్ సెక్షన్లు పెట్టి ఆ రిమాండ్కి పంపిస్తే వారం తర్వాత వాళ్ళకి బెయిల్ వచ్చింది మహిళలకి. వాళ్ళని తీసుకొచ్చుకున్నారు ఊరికి. ఇలా వాళ్ళని ఒక పక్క భయపెట్టాలని చూస్తున్నారు, రెండో వైపు ప్రలోభ పెట్టాలని చూస్తున్నారు. ఇది 12.5 లక్షలు చెప్పింది, ఈరోజు 20 లక్షలు ఇస్తామని చెప్పి కలెక్టర్ గారు మాట్లాడడం, ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరుగుతూ ఉంది. వాళ్ళు చెప్తుంది మేము రేటు కాదు మాకు ఇక్కడ, మాకు ఉండేది 10 సెంట్లు, 20 సెంట్లు, 30 సెంట్లు, అసలు భూమే లేదు మాకు, ఫ్యాక్టరీలో వచ్చేసి గోడ కట్టేస్తే మేము ఎక్కడ పనికి పోవాలని చెప్పి వాళ్ళ ఆందోళన ఏం చెందుతున్నారు. దాని సమస్య ఏందనేది సొల్యూషన్ చూడకుండా ఏదో ఒక రకంగా ఇలా ఇరుకుని పెట్టేసి వాళ్ళని పోలీస్ కేసులు పెట్టేసి, ఇప్పుడు మన ఆయన అరెస్ట్ చేశారు, ఎవరిని, అజిత్ రెడ్డి గారిని. అజిత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేయాల్సిన ఇప్పుడు అవసరం ఏంటి? ఎప్పటి నుంచో జరుగుతుందని మీరే చెప్తున్నారు. ఎప్పుడో దొరికి 15-20 రోజులు ముందే దొరికారు వాళ్ళు. అంతా అయిపోయింది కదా. ఈ రోజు ఎందుకు తీసుకొస్తున్నారంటే ఈయన కూడా ఒక రైతు, ఈయన కూడా ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తున్నాడు కాబట్టి ఈయన లోపల వేస్తే ఊళ్ళో వాళ్ళు భయపడతారు, వాళ్ళని వేస్తే వాళ్ళు గిరిజనులు భయపడతారు. ఇట్లా పోలీస్ కేసులు ఒకవైపు, ప్రలోభాలు ఒకవైపు. మీరే అంటున్నారు మీడియా అందరూ గొంతు నొక్కేస్తున్నారు, మీడియాను కూడా ప్రలోభాలు పెడుతున్నారు అంటే దాని ఉద్దేశం ఉంది మీరు ఆలోచించండి. ఇక్కడ అసలు ఎమ్మెల్యేకి ఏంటంత ఇంట్రెస్ట్? ఎమ్మెల్యేకి ఎప్పుడైనా ఆ నియోజకవర్గ ప్రజల ఇంట్రెస్టే ఎమ్మెల్యే ఇంట్రెస్ట్ ఉండాలి జనరల్గా రాజకీయాల్లో. అటువంటిది ప్రజల అభిప్రాయం విరుద్ధంగా ఎమ్మెల్యే ఇంట్రెస్ట్ ఎందుకు ఉంది అంటే ఎమ్మెల్యే కూడా ఏమన్నా? అసలు మీ స్టాండ్ ఏంటి? అసలు వైసీపీ విశ్వేశ్వరరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితులు అంటున్నారు, చాలా సన్నిహితులు, ఆయన కోసమే ఇండోసోల్ని అక్కడ తెచ్చారంటున్నారు. మరి ఇండోసోల్ని ఇక్కడ కరేడుకు పంపిస్తున్నప్పుడు కరేడులో భూములు ఇండోసోల్కి ఇస్తేనే అక్కడ ఇండోసోల్ ఏర్పాటు అవుతుంది, విశ్వేశ్వరరెడ్డికి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు మీలాంటి వారంతా ఇప్పుడు నిజంగా మీరు అడ్డపడాలి. ఒకటే అన్న, మా పార్టీ స్టాండ్ ఏదైతే చేవూరు రావూరులో ఇండోసోల్కి 5,150 ఎకరాలు ఇచ్చారో అక్కడే ఇండోసోల్ కంపెనీ పెట్టండి. దాని కుదరదు, బీపీసీఎల్ కి ఇచ్చేసారు. కుదరదంటే అక్కడ వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా, బీపీసీఎల్ కూడా రాదు. ఇప్పుడు టీడీపీ తీసుకున్న నిర్ణయం వల్ల బీపీసీఎల్ రాదు, ఇండోసోల్ రాదు. ఎందుకంటే మేము ఇండోసోల్కి ఇస్తాం భూములు అంటుంది చేవూరు రావూరు వాళ్ళు, కానీ మేము బీపీసీఎల్కి ఇస్తాం అంటున్నారు. కానీ రైతులు ఒప్పుకోవట్లేదు బీపీసీఎల్కి ఇవ్వడానికి. మరి ఇక్కడ ఈ ఇష్యూ జరుగుతుంటే మధ్యలో రెడ్ శాండిల్ ఇష్యూ ఎందుకు వచ్చింది? రెడ్ శాండిల్ ఎర్రచందనం స్మగ్లింగ్ విషయంలోనే ఇక్కడ రైతు అంటే ఎవరైతే కందుకూరు మాజీ ఎమ్మెల్యే ఉన్నారో మహిదర్ రెడ్డికి సమీప బంధువు, ఆయనకు బాగా దగ్గర మనిషి అయినా అజిత్ రెడ్డిని రెడ్ శాండిల్ విషయంలో అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ విషయం నేను ఒకటి చెప్తా. ఇప్పుడు ఏదైనా ఒక మిస్టేక్ జరిగితే, ఇప్పుడు కరేడు పంచాయతీలో 14-15 వేల మంది జనాభా ఉన్నారు, అందులో 5,000 కుటుంబాలు రైతులు ఉన్నారు. ఎవరో ఒకరి మిస్టేక్ జరిగింది అనుకోండి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ద్వారా అది మొత్తం గ్రామానికి ఇలా ఉద్యమానికి ఎలా చూడతారు? ఒక మిస్టేక్ జరిగితే అది అతను పర్సనల్గా చేసిన తప్పు. కానీ ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు, అజిత్ రెడ్డి తప్పు చేశారు మీరు అంగీకరిస్తున్నారు అంటే పోలీసులు చెప్తా ఉన్నారు కదా 200 టన్నులు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ చేసినట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మేము పట్టుకున్నాం ఆల్రెడీ వాళ్ళ మనుషులని చెప్పి చెప్తా ఉన్నారు. అక్రమ కేసు అంటున్నారు కదా. అక్రమ కేసు. అది శ్రీహర్ అనే ఒక వ్యక్తి, వినోద్ అనే వ్యక్తి ద్వారా గతంలో రెడ్ శాండిల్ స్మగ్లింగ్ చేయించాడు, ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేయించాడు. ఆ ఎర్రచందనం అంటే ఆ వినోద్ని అడ్డం పెట్టుకొని, ఆ వినోద్ రెడ్డిని అడ్డం పెట్టుకొని ఒక ప్రతినిధి అంటే ఈ సెఫాలజీకి సంబంధించిన అతను కానీ ఇంకొకటి, ఆ ప్రతినిధి ద్వారా ఆ వినోద్తో ఎవరైతే ఈ మొత్తం కరేడుకు సంబంధించి 16 ఆంబులెన్స్లో కొద్దిగా బలం ఉంది, అజిత్ రెడ్డి ఒక పెద్ద రైతు, అతనికి బాగా పలుకుపడింది, అతన్ని సైలెంట్ చేస్తేనే ఇదంతా సర్దుమవుతుంది. వినోద్తో అజిత్ రెడ్డి పేరు, సోము పేర్లు చెప్పించారు. ఇప్పుడు ప్రభుత్వం పేరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు మనకి ఏదన్నా ప్రభుత్వం అక్కడికి వెళ్ళి ఏదో కార్యక్రమం చేయాలనుకుంటుంది, అడ్డుపడుతున్న వాళ్ళు ఏదో కేసులో పెట్టి సరిపోద్దనే ఉద్దేశం. ఇప్పుడు అన్ని జిల్లాలో జరుగుతుంది అదే కదా, అందరూ తప్పులు చేసే కేసులు పెట్టట్లేదు కదా, వాళ్ళకి నచ్చకపోతే కేసులు పెట్టి లోపలేసే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం జరుగుతా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇతను అడ్డం అనుకునే ఉద్దేశంతో కూడా ఇతని మీద వాళ్ళ మీద డైవర్ట్ చేస్తుండ్రు ఆ ఊరోళ్ళు. కాబట్టి మిగతా గతంలో బియ్యం అక్రమ రవాణా చేసి, అంటే చౌక బియ్యాన్ని అక్రమ రవాణా చేసిన యొక్క కేసులు కూడా ఉన్నాయి. అవన్నీ మేము ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరెవరి మీద ఎన్ని కేసులు అంటాం డెప్త్కి వెళ్ళలేం కాబట్టి దానికి వీటికి సంబంధం లేదు. ఏదైనా పర్సనల్ విషయాలు, పర్సనల్ కేసులు ఉంటాయి, మీరు గవర్నమెంట్ ఏ సైడ్ మూవ్ అవుతుంది. కానీ దాన్ని ఉద్యమానికో లేకపోతే దీన్ని తొక్కేయడానికో ఇలా రైతుల మీద కేసులు పెట్టడం, లేకపోతే గిరిజన మహిళల మీద కేసులు పెట్టి లోపల ఎన్ని రాంగ్. వాళ్ళు ఒక తప్పుని కప్పిపెట్టుకోవడానికి ఇంకా 10 తప్పులు చేసే దిశగా అడుగులు వేస్తా ఉంది కూటమి ప్రభుత్వం. దీన్ని రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేయట్లా. ఇప్పుడు 2 సమస్యలు ఏంటంటే ఇండోసోలు అక్కడికి వచ్చే పరిస్థితి పోద్ది, రెండోది బీపీసీఎల్ కూడా వచ్చే పరిస్థితి కనిపించవు. ఎందుకంటే ఏదైతే చేవూరు ఒప్పుకోవట్లేదో వాళ్ళకి బీపీసీఎల్కి ఇస్తామంటారు, వాళ్ళు ఒప్పుకోవట్లేదు. వాళ్ళు ఒప్పుకొని ఇండోసోల్కి ఇస్తామంటే ఇండోసోల్ మేమేమంటారు. ఎంత విచిత్రంగా ఉందో పరిస్థితి మీరు చూడండి. కరేడు విషయంలో మీరు రైతుల పక్షాన ఉన్నారా, విశ్వేశ్వరరెడ్డి పక్షాన? 100% నేను రైతుల పక్షాన్ని, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, మరి అజిత్ రెడ్డి తప్పు చేశారని మీరు నమ్ముతున్నారా?
అది ప్రభుత్వం రేపు కోర్టులో కేసులు డిసైడ్ చేయాలి. ఎందుకంటే మనం పోయి చూడలేదు ఎవరేం చేసింది. ఆయన దానికి 15 రోజుల ముందు పట్టుకుంటే అప్పుడే పట్టుకోవాలి అజిత్ రెడ్డిని కూడా. ఆ 15 రోజుల తర్వాత ఈ ఉద్యమం కొంచెం ఊపందుకున్న తర్వాత ఇప్పుడు వచ్చి ఈయన మీద ఇన్వాల్వ్ చేయడం అనేది అది రాంగ్ కదా. ఎందుకంటే ఉద్యమాన్ని తొక్కడానికే ఈ కేసులు పెడుతున్నారు. ఉద్యమాన్ని తొక్కాలంటే ఇక్కడ హైదరాబాద్ ఒక సెఫాలజిస్ట్ యొక్క సూచన మేరకే విజయవాడ తిరిగి వస్తూ మధ్యాహ్నం 3 గంటల మంది ఉలవపాడు దగ్గర భోజనానికి ఆగారు అజిత్ రెడ్డి, అంటే ఆమె యాక్టివిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ వసుంధర, వీళ్ళంతా భోజనానికి ఆగారు. ఆ సమయంలో పోలీసులు అజిత్ రెడ్డిని అరెస్ట్ చేసి సమీప అడవుల్లోకి తీసుకెళ్లారు. అంతా కూడా చెట్ల మధ్యలో అంతా నిలబెట్టి అతను ఎర్రచందనం నరుకుతున్నట్లుగా, స్మగ్లింగ్ చేస్తున్నట్టుగా ఫోటోలు దించి అతని కొట్టి అక్కడ నుంచి జైలుకు తరలించారు అనేది మాకైతే తెలీదు అనేది ఒక బయట ప్రచారం అవుతుంది. అదే ఏదైనా కానీ అది వాళ్ళ ప్రూఫ్లు రేపు కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి కదా, అంత ఈజీగా ఏం అవ్వదు కదా. అరెస్ట్ చేసి మాత్రం ఏం అవ్వదు. ఏమైతుంది మళ్ళీ 6 నెలలు బెయిల్ వస్తుంది, మళ్ళీ వచ్చి మళ్ళీ పార్టిసిపేట్ చేస్తాడు కదా. అది ఆయన అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. అరెస్ట్ అయిన సమయంలో ఒక ప్రసార మాధ్యమం, ఒక టీవీ ఛానల్ వచ్చేసి అజిత్ రెడ్డి అరెస్ట్ అక్రమము, ఇతను ఆ తప్పు చేయకపోయినా అనవసరంగా అతన్ని కేసులో ఇరికించారన్నట్టుగా చూపించిన ప్రసార మాధ్యమే ఆ ఛానల్ కు సంబంధించిన పేపరే మళ్ళీ అజిత్ రెడ్డి దొంగోడు అని చూపించింది. ఈ 2 వ్యత్యాసాలు ఉండేసరికి కొంతమంది రైతులు కావచ్చు, యాక్టివిస్ట్ వసుంధర గారు ఆ పేపర్ ప్రతినిధి దగ్గరికి వెళ్ళడము, మాట్లాడడం జరిగింది. వాళ్ళు మళ్ళీ తప్పు సరిదిద్దుకుంటాము, ఇది అలా రాకూడదని చెప్పడం జరిగింది కదా. ఇదంతా ఏంటి కుట్ర? దీని వెనకాల ఎవరున్నారంటారు? గవర్నమెంట్ అండి. గవర్నమెంట్ 100%. అంత పెద్ద గవర్నమెంట్ ఉన్నప్పుడు హైదరాబాద్ కు చెందిన ఒక సెఫాలజిస్ట్ ఎందుకు ఇన్వాల్వ్ చేసిందంటారు దాంట్లోకి? అంటే వాళ్ళు అంటే డైరెక్ట్ గా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎమ్మెల్యే వాళ్ళు అవ్వట్లేదు అక్కడ. ఎమ్మెల్యే ఆ గ్రామంలోకి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసే పరిస్థితి లేదు. కాకపోతే ఏంటంటే పోలీస్ సెక్యూరిటీ పెట్టుకోవడం, లేకపోతే వాళ్ళ పార్టీ నాయకులు నలుగురు పిలుచుకొని పోవడం జరుగుతాం. ఈవెన్ కలెక్టర్, సబ్ కలెక్టర్ కూడా మన 26వ తారీఖు గ్రామ సభ ఉంటే దాన్ని వాయిదా వేసుకొని మళ్ళీ మొన్న 3 days బ్యాక్ ఎవరికి చెప్పకుండా గ్రామంలో ఎవరికి తెలియకుండా ఏదైతే ఈ రామకృష్ణాపురం అని ఎస్టీలు 3 గ్రామాలు ఖాళీ చేయాలని చెప్తున్నారు ఎస్టీలు. ఆ గ్రామాల్లో కలెక్టర్, సబ్ కలెక్టర్ వెళ్ళి ఆ రోడ్డు మీద పనిచేసుకుంటున్నాం లేకపోతే పొలంలో పనిచేసుకున్నాం పిలిచి వాళ్ళతో మాట్లాడి సచివాలయానికి వెళ్ళిపోయారు తప్ప ఇప్పుడు గ్రామానికి కలెక్టర్, సబ్ కలెక్టర్ వచ్చినప్పుడు మొత్తం గ్రామంలో అందరికీ నోటీసులు ఇచ్చో లేకపోతే వాళ్ళ గ్రామంలో చాటింపు వేయించో వాళ్ళకి ప్రజలు పిలిచి కదా వీళ్ళు వచ్చి మాట్లాడాలి. గ్రామ ప్రజలకు ఎవరు తెలియకుండా కలెక్టర్, సబ్ కలెక్టర్ పంచాయతీలోకి వెళ్ళారు నిన్న 3 days బ్యాక్. ఎవరికి తెలియదు అది. తీరా చూస్తే వీడియోలు వచ్చేవి, ఆ పక్కన వాళ్ళు ఎవరు పిల్లలు వీడియో తీసి పెడితే గ్రూపుల్లో అప్పుడు తెలిసింది కలెక్టర్, సబ్ కలెక్టర్ గ్రామాల్లోకి వచ్చారని. గ్రామ సభలోనే రావచ్చు కదా, ఇప్పుడు రావచ్చు కదా. ఎందుకంత రైతులను మమేకం చేసి ఒక తాటిపైకి తీసుకొచ్చే అంత శక్తి ఉన్న అజిత్ రెడ్డి జైల్లో ఉన్నాడు. ఆయనకు బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియదు. మరి ఈ నెల ఆగస్టు 16న రైతు సభలు ఉన్నాయి, మొత్తం కూడా గ్రామ సభలు పెడుతున్నారు కదా. మరి రైతులను ఎవరు సమీకరిస్తారు? మాధవరావు గారు ముందుంటారా? ఇక్కడ సమీకరించాల్సిన అవసరం ఎవరికి లేదు సార్. ఎందుకంటే సమస్య మీదో నాదో అజిత్ రెడ్డితో కాదు. ఇక్కడ 5,000 కుటుంబాల సమస్య. 5,000 కుటుంబాల సమస్య ఎక్కడైనా వేరే చోట మీటింగ్ అయితే సమీకరించుకొని వెహికల్స్ పెట్టుకోవాలి, అక్కడ అది కాదు కదా. ఆ గ్రామం చుట్టూ ఉండే 19 గ్రామాలు 10 నిమిషాల్లో ఆ గ్రామాలు నడిచేని రాగలుగుతారు. అంత నియర్ బై ఉంటాయి అన్ని గ్రామాలు. కాబట్టి గ్రామ సభని పలానా రోజు డేట్ ఇస్తే ఆటోమేటిక్ వాళ్ళే వచ్చేస్తారు. వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తారు. కానీ సమీకరించాల్సిన అవసరము లేకపోతే వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీద తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ అజిత్ రెడ్డిని అరెస్ట్ చేస్తే భూములు హ్యాపీగా తీసేసుకోవచ్చు అనేసి ఇండోసోల్ అధినేత విశ్వేశ్వర రెడ్డి గారు అనుచరులను చెప్పుకుంటే కొంతమంది చేసిన కుట్రలో భాగంగానే అజిత్ రెడ్డి అరెస్ట్ అంటున్నారు కదా. అది వాళ్ళ భ్రమ అంతే. అలా అనుకుంటే మాత్రం వాళ్ళ భ్రమ అంత. ఎందుకంటే ఇది ప్రతి కుటుంబంలో బర్నింగ్ ఇష్యూ. ఒక కుటుంబంలో అది కాదు, ఆ గ్రామంలో ఉండే 19 విలేజ్ల్లో ఉండే ఒక ఆవేదన, వాళ్ళ కడుపులో ఉన్న బాధ. కాబట్టి వాళ్ళందరూ వాళ్ళు వస్తారు. దానికి అజిత్ రెడ్డి తీసుకొస్తేనో, మాధవరావు తీసుకొస్తేనో, నాగరాజు గారు తీసుకొస్తేనో రారు వాళ్ళు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి పొలాలు అమ్ముకోవడానికి. అసలు గవర్నమెంట్ అక్వైర్ చేయాల్సిన పని ఏముంది? డైరెక్ట్ గా విశ్వేశ్వరరెడ్డి గారికి అమ్ముకుంటారు కదా. నేను అదిగా చెప్పేది. అంటే రైతుల నోళ్లు మూయించాలి అంటే అజిత్ రెడ్డిని ఫస్ట్ అదుపు చేయాలి. పంచాయతీ దానికోసం ప్రభుత్వం కాదు, విశ్వేశ్వరరెడ్డి అనుచరులను చెప్పుకుంటే కొంతమంది హైదరాబాద్కు చెందిన వారే కొంతమంది మీడియేషన్స్ పెట్టి అలా చేశారు. చేస్తే చేసి ఉండొచ్చేమో కంపెనీ వాళ్ళని. కానీ ఆ గ్రామ ప్రజలు అలాంటి వాళ్ళు కాదు. వాళ్ళు దేనికైనా పోరాడగల శక్తి ఉన్న ప్రజలు. అజిత్ రెడ్డి గారు అంతా లేకపోయినా వాళ్ళు డైరెక్ట్ పోరాటం చేస్తారు 100%. ఎందుకంటే అంత విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళే ఉన్నారు అక్కడ. అంత అమాయకులు ఏం లేరు. ఆఖరికి ఈవెన్ కూలి పని చేసుకునే మహిళలు కూడా చాలా తెలివిగా, చాలా అగ్రెసివ్గా వాళ్ళు బిహేవ్ చేసే పరిస్థితి చూసాం మేము అక్కడ. కాబట్టి వాళ్ళు ఎవరు ఇంకొకరు చెప్తే వినో, ఇంకొకరు మాటలకు మోసపోయో, ఇంకొకరు మభ్య పెడితే మభ్యపోయే రకంగా ఆ గ్రామ ప్రజలైతే కాదు. ఎందుకంటే చాలా తెలివి కల వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు పని సంపాదించుకునేది కాబట్టి పక్క వాళ్ళకి కూడా పని చూపించారు. అదంతా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎవరో మభ్య పెడితే అవుతుందని నేను అనుకోవట్లేదు. కానీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరు చెప్పింది వాస్తవం.
అటు ఎమ్మెల్యే సైడ్ నుంచి కావచ్చు, లేదా ప్రభుత్వం సైడ్ నుంచి కావచ్చు, కంపెనీ సైడ్ నుంచి కావచ్చు, ఏదో ఒక రకంగా వీళ్ళని కన్విన్స్ చేసేస్తే సరిపోద్ది. ఎట్టొకటి కొంతమంది ఇంకొకటి ఇక్కడ ఇంకోటి జరుగుతుందండి. రీసెంట్గా జరిగింది ఏంటంటే ఆ గ్రామంలో పొలాలు వేరే వేరే గ్రామాల్లో ఉండే వాళ్ళకి ఉన్నాయి. ఎందుకంటే మంచి పొలాలు కాబట్టి పక్క ఊళ్ళో కూడా కొనుక్కున్నారు అప్పుడు వచ్చి. ఇప్పుడు ఏమైంది, ఆ పక్క ఊళ్ళో ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళ లోకల్ నాయకులను పెట్టి వాళ్ళని ప్రలోభ పెట్టి నీకు 20 లక్షలు ఇస్తాం అఫీషియల్గా, అనఫిషియల్గా ఇంకొంచెం ఇస్తామని చెప్పి ఇట్లా కూడా ప్రలోభ పెట్టి విల్లింగ్ లెటర్లు తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర. అంటే వాళ్ళు ఏంటి, ఈ గ్రామంలో ఉండేవాళ్ళు కాదు, వాళ్ళు పక్క గ్రామాల్లో ఉండే వాళ్ళ భూములు ఇక్కడ ఉంటే వాళ్ళ దగ్గర విల్లింగ్ లెటర్ తీసుకునే ఉపయోగం ఏంటి? ప్రాబ్లం వచ్చింది ఈ గ్రామానికి. ఇప్పుడు భూములు తీసుకొని కాంపౌండ్ కడితే వీళ్ళు ఇబ్బంది పడతామనేది వాళ్ళ బాధ, మనకు ఉపాధి పోద్ది అనేది. పక్క గ్రామంలో ఉండేవాడికి ఉపాధి దీంతో సంబంధం లేదు కదా. అలాంటి వాళ్ళని కన్విన్స్ చేసుకొని మళ్ళీ మన కలెక్టర్ గారు 2 రైతులను పిలిపించి మీటింగ్ పెట్టారు ఎక్కడ కలెక్టర్ ఆఫీస్లో. ఎమ్మెల్యే కూడా సమక్షంలో పెడితే వాళ్ళిద్దరు ఎవరు అంటే ఆల్రెడీ ఆ ల్యాండ్ 3 సార్లు అమ్మున్నారు. ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది కేసు. అది ఒక అగ్రిమెంట్ చేసి డబ్బులు తీసుకోవడం, ఇంకొకరికి అగ్రిమెంట్ చేసి అట్లా 3 సార్లు అమ్మి డబ్బులు తీసుకొని మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్కి అమ్ముతారని చెప్పి కలెక్టర్ అడిగిపోయాడు. అలాంటి భూములను రైతుల దగ్గరికి పోయి వాళ్ళని కన్విన్స్ చేసుకొని వాళ్ళు 20 లక్షలు ఒప్పుకున్నారని చెప్పి మాట్లాడడం కూడా ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది రాంగ్. ఇమీడియట్గా స్టేట్మెంట్ ఇచ్చారు ఊరోళ్ళు. వాళ్ళిద్దరు పొలాలు, రైతులిద్దరు పొలాలు భూములు కోర్టులో కేసుల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇస్తారు, మేము ఎందుకు ఇస్తామని చెప్పి వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వెళ్ళే విధానం ఫెయిర్గా లేదు. ప్రభుత్వం ల్యాండ్ సేకరించాలనుకున్నప్పుడు దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, కన్విన్సింగ్ మెథడ్ ఉంటుంది. రైతుల దగ్గర పోవాలా, వాళ్ళు ఒప్పించుకోవాలా, వాళ్ళకి మంచి చెడు చెప్పుకొని కన్విన్స్ చేసుకొని వాళ్ళ ఇష్టపూర్వకంగా భూములు తీసుకోవాలి. కానీ మేము బలవంతంగా కేసులు పెడతాం, బెదిరిస్తాం, ఇట్లా అక్రమ కేసులు పెడతాం, లేకపోతే ఎవరో కొంతమందిని మేము కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళ భూములు తీసేసుకుంటాం, లేకపోతే గ్రామాలు తీసేసుకుంటాం, ఇవన్నీ కరెక్ట్ కాదు. హైదరాబాద్ బ్యాచ్ దిగింది ఆడ భూములు అంటే రైతుల నోళ్లు మూయించి సైలెంట్ గా భూములు లాక్కూడదు. హైదరాబాద్ నుంచి ఒక పెద్ద బ్యాచ్ దిగింది అంటున్నారు కదా. ఇంకా నా దృష్టికి అయితే ఇంకా దూరం రాలేదు. విశ్వేశ్వరరెడ్డి మనుషులు అంటారు, నా దృష్టికి అంత దూరం రాలేదు. ఇప్పుడు జరుగుతుంది ఓన్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి, ఎమ్మెల్యే సైడ్ నుంచి, కంపెనీ సైడ్ నుంచి పోయి మాట్లాడుకుంటున్నారంట. కానీ అంత ఊర్లోకి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి లేవు. వాళ్ళంతా భయపడే రకాలు కూడా కాదు. వాళ్ళు విశ్వేశ్వరరెడ్డి ఎవరు అవునన్నా కాదన్నా మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితుడు అంటుంటారు. ఓకేనా, మరి ఈరోజు రైతులు కొంతమంది కరేడ్ రైతులు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు నేను అండగా మీకున్నాను, మీకోసం నేను కావాలంటే కరేడ్కి వచ్చి కూర్చుంటాను, ఇప్పుడు వస్తే కేసులు అవి వస్తాయి, అవసరం వచ్చినప్పుడు నేను వచ్చి మీ తరఫున పోరాటం చేస్తానన్నాడు. అంటే నిజంగా ప్రభుత్వం ఇక్కడే కరేడులోనే విశ్వేశ్వరరెడ్డి కంటే ఇండోసోలకు భూములు ఇవ్వాలనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విశ్వేశ్వరరెడ్డికి వ్యతిరేకంగా వచ్చి రైతుల పక్షాన పోరాటం చేస్తారంటారా? అంటే ఇక్కడ కంపెనీ ఇంట్రెస్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం నేను దగ్గర నుండి చూశాను. ఏ కంపెనీ వచ్చినా ఏది రావాలన్నా కూడా అక్కడ ఉన్న పాసిబిలిటీస్ని చూసుకొని ఎక్కడ ఫీజిబిలిటీ ఉందో చూసుకొని ఆయన కంపెనీకి భూములు ఇచ్చింది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ నేనున్నా, రైతులతో 40 నిమిషాలు మాట్లాడారు ఆయన. నేనే ఎక్స్ప్లెయిన్ చేసింది జగన్ సార్కి. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు క్లియర్గా అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, మొత్తం ఉపాధి ఏంటి, అసలు ఏమేమి పంటలు పండుతాయి అని చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది నేనే జగన్ సార్కి. రైతులు వాళ్ళ ఆవేదన వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత జగన్ సార్ చెప్పింది ఒకటే, ఎవరైతే ఇష్టపూర్వకంగా భూములు ఇచ్చారో అక్కడే మేము కంపెనీ పెట్టాలనుకున్నాం. కానీ మీకు ఇష్టం లేనప్పుడు, మీకు ఇక్కడ ఉపాధి పోద్ది అనుకున్నప్పుడు, మీకు ఇబ్బంది అయినప్పుడు అక్కడ కంపెనీ రావడానికి ఎట్టి పరిస్థితులు మేము కూడా ఒప్పుకోం. మేము రైతుల పక్షానే, కంపెనీల పక్షాన కాదు. విశ్వేశ్వరరెడ్డి గారు ఆ జిల్లా అయ్యి ఉండొచ్చు, ఆ జిల్లా వాళ్ళు చాలామంది ఉంటారు కదా ఇండస్ట్రియలిస్టులు. అంత మాత్రం చేత కడప వాళ్ళందరూ ఇంకా జగన్ చుట్టాలు, చిత్తూరు వాళ్ళందరూ చంద్రబాబు చుట్టాలు అంటే కాదు కదా రాజకీయాల్లో. అది కంపెనీలు వస్తున్నప్పుడు ఎవరైనా ఆహ్వానిస్తారు, అది ఏ జిల్లా వాళ్ళైనా సరే. అదే విధంగా ఆహ్వానించాం. కానీ రైతుల పక్షాన్ని నిలబడతా, ఈ కోర్టుకి ఏపీ ఆపుతాను, అవసరమైనప్పుడు నేను మీ కరేడుకు కూడా వస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ధైర్యం చెప్పి, ఇన్ కేస్ బలవంతంగా గుంజుకున్నా సరే రేపు మా గవర్నమెంట్ వచ్చిందో మళ్ళీ మీకు వెనక్కి కూడా ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి మా అందరి సమక్షంలో హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము ఎప్పుడు ప్రజల పక్షానే, మేము ఎప్పుడు రైతుల పక్షానే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఓపెన్గా రైతులతో చెప్పడం జరిగింది. 1 నిమిషం 6 నిమిషం 40 నిమిషాలు డిస్కషన్ జరిగింది. వీళ్ళందరూ చెప్పిన శ్రద్ధగా ఆయన విన్నాడు. విన్న తర్వాత వాస్తవ పరిస్థితులు తెలుసుకున్న తర్వాత ఆయన కూడా ఇలా సపోర్ట్ చేస్తానని చెప్పాడు. ఎంత విశ్వేశ్వరరెడ్డి కడపైనంత మాత్రం చెన్నైలో బిజినెస్లు లేవా, ఆంధ్రాలో బిజినెస్ లేవా, తెలంగాణలో బిజినెస్ లేవా, కర్ణాటకలో బిజినెస్లు లేవా? అది ఏ ఇండస్ట్రియలిస్ట్కి అయినా ఒక ప్రాంతాన్నో ఒక కులాన్నో ముడిపెట్టి మాట్లాడడం అనేది మేము ఎప్పుడు వ్యతిరేకిస్తాం. దాన్ని ఏ ఇండస్ట్రియలిస్ట్ వచ్చినా ఆహ్వానిస్తాం. మేము చెప్తున్నాం, మా నియోజకవర్గానికి ఈ కులాలు మతాలు ఇట్లా సంబంధం లేదు. ఇండోసోలు మాకు కావాల్సిందే, బీపీసీఎల్ మాకు కావాల్సిందే, జేఎస్డబ్ల్యూ మాకు కావాల్సిందే. ఇవన్నీ మా టైంలో వచ్చినాయే. బీపీసీఎల్ కూడా గత ప్రభుత్వంలోనే మీటింగ్ జరిగింది ఢిల్లీలో. కానీ ఎలక్షన్ వచ్చేసిన తర్వాత వాళ్ళు ఎలక్షన్ అయినా చూద్దామని చెప్పి వాళ్ళే కొంచెం స్లో డౌన్ అయ్యారు. పైగా మేము కూడా ఆలోచించాం, అసలు బీపీసీఎల్ దగ్గర ఈరోజు 96,000 కూడా డబ్బులు ఉన్నాయా, అది కూడా మేము థింక్ చేసి ఏది ఫాస్ట్గా మూవ్ అవుతుందో దానికి మేము ముందు మూవ్ చేయడం జరిగింది. అలాగే జేఎస్డబ్ల్యూ వాళ్ళు కూడా మళ్ళీ తర్వాత 1.5 ఇయర్ కామ్గా ఉండి మళ్ళీ ఈ రోజు వాళ్ళు మళ్ళీ మూవ్ చేసుకుంటున్నారు. మనం పోయి డ్రిల్లింగ్ చేసుకొని మళ్ళీ 2025లో వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్తో సంప్రదింపులు జరుపుకొని చేసుకుని వస్తున్నారు. ఇలా ఇది రొటీన్ ప్రాసెస్.
ఏ కంపెనీ అయినా ప్రభుత్వాలు ఉన్నప్పుడు వాళ్ళకున్న ఫీజిబిలిటీని బట్టి వాళ్ళకున్న నిధులను బట్టి తీసుకొచ్చారు. ఇదే ఇండోసోల్ని ఇదే లోకేష్ గతంలో ఏమన్నారండి, ₹1,00,000 షేర్ క్యాపిటల్ ఉన్న కంపెనీ, పేడప్ క్యాపిటల్ ఉన్న ఈ కంపెనీ ఎలా పెడుతుంది, భూములు దోచి పెడుతున్నారు 5,000 ఎకరాలు అని చెప్పిన ఇదే లోకేష్ ఈరోజు 8,340 ఎకరాలు ఎలా ఇస్తున్నాడో మేము అడుగుతున్నాం. జగన్ సార్ గవర్నమెంట్లో 27,000 కోట్ల రాయితీలు ఇస్తారని చెప్పిన ఇదే కంపెనీకి ఈరోజు మీరు 41,254 కోట్ల రాయితీలు ఎందుకు ఇస్తున్నారు? 59% ఈరోజు మీరు ఇచ్చే రాయితీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 30%, ఇంక 10% కంపెనీ షేర్ ఉండేది. అలాంటిది మేము నిజాయితీగానే కంపెనీ రావాలని కోరుకొని తీసుకొచ్చాం. నిజాయి మీకు చిత్తశుద్ధి ఉంటే అదే భూమి ఇచ్చేయండి వాళ్ళకి. బీపీసీఎల్ తర్వాత వచ్చింది, వాళ్ళకి వేరే భూమి ఇవ్వాలి. కానీ వెనక వచ్చేవాళ్ళు ఇప్పుడు బీపీసీఎల్ కాదు, రేపు ఇంకో కంపెనీ వస్తానంటాడు, మళ్ళీ అదే భూమి ఆ కంపెనీకి ఇచ్చేస్తారా? ఇది న్యాయమా? డబ్బులు ఎవరి ఏదైతే ఇండోసోల్ డబ్బులు పెట్టి నువ్వు ల్యాండ్ కొని బీపీసీఎల్కి ఇవ్వడం ఏంటి? మీరు చెప్పండి. అధికారులకు రైటా, ప్రభుత్వానికి రైటా? మనమే ఉన్నాం, ఒక భూమి మనం అమ్ముతాం మీకు, మా డబ్బులు తీసుకొని మీరు భూమి తీసుకుని మీ భూమి మేము కొంటాము, మీరు మళ్ళీ మాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తామంటే రైటా రాంగా? అంటే గ్రామ సభలకు రాకుండా రైతులను బెదిరించడానికి కొన్ని ప్రాంతాల నుంచి ఫ్యాక్షన్ నేతలను కూడా మోహరిస్తున్నారు వాటికని అంటున్నారు. ఏది జరిగిన వాళ్ళు భయపడే వాళ్ళు కాదు సార్, పల్లెకారులు. వాళ్ళ విషయం మా ప్రాంతంలో బాగా తెలుసు. కరిగేడు, చాకిచెర్ల, పట్టపాలెం ఏవైతే ఉన్నాయో ఫిషర్మెన్ కమ్యూనిటీస్ ఉన్నాయి విలేజెస్ లో. ఇప్పుడు గవర్నమెంట్ కూడా పెద్ద గేమ్ ప్లే చేయడానికి కారణం ఇదే. మేము మీ భూముల జోలికి రావట్లేదు, మీ గ్రామాల జోలికి రావట్లేదు, ఓన్లీ ఎస్టీ కమ్యూనిటీ ఉండే 3 గ్రామాలు తీసుకుంటున్నాం, నువ్వు హైవే పక్క పొలాలు తీసుకుంటున్నాం, మీ సముద్రం ఒడ్డుకు రావట్లేదు అని చెప్పి ఎందుకు చెప్తున్నారంటే, మరి విత్డ్రా చేసుకోమనండి, జీవో క్యాన్సిల్ చేసినట్టు ఈరోజు ఇవ్వమనండి. ప్రజలు మోసం చేస్తుంది అక్కడ డైరెక్ట్గా. ఫిషర్మెన్స్ రివర్స్ అయితే వాళ్ళు హైవే దాటి అడుగు కూడా పెట్టనీరు. అదే పంచాయతీలోకి ఫిషర్మెన్స్ కానీ తలుచుకుంటే ప్రభుత్వం కాదు కదా, ఈ కేంద్ర ప్రభుత్వం కూడా హైవే దాటి అడుగు పెట్టలేని పరిస్థితి అక్కడ. అది తెలిసి మేము మీ ఫిషర్మెన్ కమ్యూనిటీస్ గ్రామాలు తీసుకో, మీ పొలాలు తీసుకో, ఓన్లీ హైవే పక్క పొలాలు తీసుకుంటామని చెప్పి ఈరోజు ఏదైతే బ్లాక్ 5 వరకు అని నోటిఫికేషన్ ఇచ్చారో ఇది కుట్రే. ఇప్పుడు బ్లాక్ 5 వరకు తీసుకుంటారు, 4,800 ఎకరాలు. మళ్ళీ రేపు బ్లాక్ 6, 7, 8 మళ్ళీ సెకండ్ ఫేజ్లో వస్తారు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? కాబట్టి వాళ్ళైతే ఒకే మాట మీద ఉన్నారు. నేను ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నా. వాళ్ళు ఇంకా నాకు ధైర్యం చెప్తున్నారు, నువ్వు మా కోసం ఫైట్ చేస్తున్నావు, డిఆర్సీలో కావచ్చు, గ్రామ సభలో కావచ్చు, మన రైతుల దగ్గర జగన్ సార్ దగ్గర తీసుకెళ్ళడం కావచ్చు, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు మాకు అండగా నిలబడు, మేము మీకు అండగా నిలబడతాం, మాకు అండగా ఎవరు ఉండట్లేదు, మాకు నిలబడు అని చెప్పి వాళ్ళు డైరెక్ట్గా నాతో డైలీ మాట్లాడుతున్నారు. బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు కూడా, బోడే రామచంద్ర యాదవ్ ఇప్పుడు మీరు ఇక్కడ గమనించిన రామచంద్ర యాదవ్ ధర్నాకు వచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ ఆయన విత్డ్రా చేసుకుంటా అన్నాడు. మళ్ళీ ఇంకో 3 రోజుల తర్వాత మళ్ళీ నేను దీనికి సపోర్ట్ చేస్తాను అంటే మిస్కమ్యూనికేషన్. ప్రతిదీ ఏదో వాళ్ళు ఎవరు వచ్చారు, వీళ్ళు ఎవరు వచ్చారు, ఏదో జరుగుతుందని చెప్పి అన్ని భ్రమలు కల్పించి అపోహలు సృష్టిస్తున్నారు తప్ప వీళ్ళకి చీలికలు తీసుకొచ్చి ఏదో రకంగా భూములు తీసుకోవాలని చూస్తున్నారు తప్ప వేరే ఏం లేదు. ఆ చీలికలు తీసుకొచ్చి విశ్వేశ్వరరెడ్డి మనుషులుగా చెప్పుకున్న హైదరాబాద్ ఎమ్మెల్యే మనుషులు ఉండొచ్చు, కంపెనీ మనుషులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు కదా. దాంట్లో పర్టికులర్ గా వీళ్ళని అంటానికి లేదు. ఎందుకంటే ఇక్కడ 3 యాంగిల్స్. ఒకటి ప్రభుత్వ యాంగిల్, 2 అక్కడ లోకల్ ఎమ్మెల్యే యాంగిల్. ప్రభుత్వ యాంగిల్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. 2వది ఎమ్మెల్యే యాంగిల్, 3వది కంపెనీ యాంగిల్. వీళ్ళు ఎవరైనా ఏమైనా చేయొచ్చు. 4వది మీరే చెప్తారు, మీడియా మొత్తం నొక్కేశారు గొంతాను ఆల్రెడీ. కొంతమంది మీడియా నాకు తెలుసు, హైదరాబాద్ చెందిన నాయకులంతా రంగప్రవేశం చేశారు, చాలా మందికి మేనేజ్ చేస్తున్నారని చెప్పుకుంటా ఉన్నారు. అక్కడ ఏది నిజం ఏది అబద్ధం మనకు తెలియదు. కానీ ఇట్లాంటి కొంతమంది లొంగొచ్చేమో, కానీ ఆ ప్రజలు లొంగరు కదా. వీళ్ళందరికీ ఆ గ్రామంలో వచ్చినప్పుడు మన మీటింగ్లో మా ఎమ్మెల్యే అడిగా, నీకు ఎకరా భూమి లేదు, నాకు ఎకరా భూమి లేదు, కాబట్టి ప్రజల ఆవేదన మనం మాట్లాడాలి, కానీ మన ఇద్దరు మాట్లాడుకోవడం అనవసరం. అంటే నీకు భూమి లేదేమో, నాకు భూమి ఉంది అక్కడ అన్నాడు. అంటే మా ఎమ్మెల్యే ఎప్పుడు భూమి కొన్నాడు? ఆ ఊళ్ళో ఆశ్చర్యపోయే పరిస్థితి వచ్చింది ఈరోజు. ఆయన ఎప్పుడు భూమి కొన్నాడో మాకు తెలియకుండా, ఊళ్ళో వాళ్ళకి తెలియకుండా అనేది ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే అడగాలని కూడా ఉన్నారు, నువ్వు భూమి ఎక్కడ కొన్నావు, ఎప్పుడు కొన్నావు, ఎంత కొన్నావు అని కూడా వాళ్ళు అడగాలని ఉన్నారు. ఆగస్టు 16, ఆగస్టు 19 జరిగే 2 గ్రామ సభల పరిస్థితి ఏంటి? రైతుల సమీకరణ ఎలా ఉండబోతుంది? ఎవరు నాయకత్వం వహించబోతున్నారు సార్? ఇక్కడ ఏది నాయకత్వం ఎవరు వహించబోతున్నారు? నాయకత్వం అనే మాట లేదు సార్. వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ గ్రామ సభకు వచ్చి వాళ్ళ అర్జీలు ఇచ్చి వాళ్ళు ఏదైతే వాళ్ళ మనోభావాలు ఉన్నాయో, వాళ్ళ ఆలోచనలు ఉన్నాయో డెఫినెట్ రిఫ్లెక్ట్ చేస్తారు. అక్కడ మొన్న కూడా సబ్ కలెక్టర్కి కొన్ని వేల అర్జీలు ఇచ్చి వాళ్ళందరూ కూడా మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేమని వాళ్ళ అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకున్నారు. సబ్ కలెక్టర్ సంతకం పెట్టించింది స్టాంప్ వేయకుండా. మళ్ళీ వాళ్ళు కాదన్నారు. మళ్ళీ పోయి కలెక్టర్ ఆఫీస్లో, ఎంఆర్ఓ ఆఫీస్లో వీళ్ళ విముఖత వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళు నోటీస్ ఇస్తారు కదా, 60 రోజుల్లో మీ అభిప్రాయం తెలియజేయండి అని. వీళ్ళందరూ మా భూములు ఇవ్వడం ఇష్టం లేదని చెప్పి ఆల్రెడీ వాళ్ళు రిటర్న్ కూడా ఇవ్వడం జరిగింది గవర్నమెంట్కి. మేము భూములు ఇవ్వము, మాకు ఇష్టం లేదని చెప్పి ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ 10% కొంతమంది ప్రలోభాలు లొంగొచ్చు, లేకపోతే ఆశపడవచ్చు, ఇలాంటి డిస్ప్యూట్ ల్యాండ్స్ ఇవ్వచ్చు. ఇంకోటి కూడా జరుగుతుంది, అక్కడ చుక్కల భూములు ఎక్కువ ఉన్నాయి, మీకు ఇప్పుడు కానీ ఇవ్వకపోతే మీకు ఏది రాదు, గవర్నమెంట్ తీసేసుకుందని కూడా భయపెడుతున్నారు రైతులు. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఎన్ని రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలో, ప్రలోభ పెట్టాలో అన్ని రకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ వాళ్ళు, నేను అక్కడ ఉన్న వాస్తవం చూస్తే వాళ్ళు తగ్గేలా లేరు.
వాళ్ళు వెనక్కి తగ్గేలా లేరు, వాళ్ళు భూములు ఇచ్చేలా లేరు. కాబట్టి మేము కోరుకుంటుంది ఏంటంటే ఇండోసోల్కి అక్కడే ఇవ్వండి, బీపీసీఎల్కి దాని పక్కన ఇవ్వండి. ఎన్ని కంపెనీలు కావాలన్నా ప్రకాశం జిల్లాలో 50,000 ఎకరాలు, నెల్లూరు జిల్లాలో 50,000 ఎకరాలు నేను చూపిస్తా. పార్టీలు పక్కన పెట్టి మా ప్రాంత అభివృద్ధి కోసం, మా ప్రాంత ఇండస్ట్రీలు రావడం కోసం నేను 1,00,000 ఎకరాలు చూపిస్తాను మీకు. ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే సమస్య లేని చోట మీరు కంపెనీలు పెట్టుకోండి. దానికి కావాల్సిన ఫీజిబిలిటీ అన్నీ మేము చూపిస్తాం. వాటర్ ఫెసిలిటీసు, హైవే ఫెసిలిటీసు, ల్యాండ్ అవైలబిలిటీసు, ఎక్కడ ఏ సమస్య లేకుండా మేము కంపెనీలు నిలబడి కంపెనీలు పెట్టించే బాధ్యత మాది. ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించండి, ప్రజల పక్షాన్ని ఆలోచించండి అని అడుగుతా ఉన్నా. ఓకే, మీరు ప్రభుత్వానికి చిత్తశుద్ధి గురించి మనం పక్కన, మీకు చిత్తశుద్ధి చివరి వరకు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెడితే ఇండోసోల్ కోసము కరేడు దగ్గర ఏదైతే సేకరించాలనుకున్నారో ఆ భూసేకరణ జరగకుండా రైతుల పక్షాన చివరి వరకు పోరాటం చేస్తా, ఎలాంటి లాభాపేక్ష లేకుండా, ఎలాంటి స్వార్థ చింతన లేకోకుండా, ఎలాంటి ప్రయోజనం లేకోకుండా రైతుల పక్షానే పోరాటతాను, చిత్తశుద్ధితో ఉంటానని మీరు. నేను చెప్తా ఉన్నా మీకు డైరెక్ట్గా, మీకు మన ఇద్దరు కూడా చాలా రోజుల నుంచి పరిచయం ఉంది. మీరు ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాలో ఎవరినైనా అడగండి. నేను తెలుగుదేశంలో 15 సంవత్సరాలు పనిచేసా, కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్లో 15 ఏళ్ళు పనిచేసా. ఇప్పటికీ ఈ 30 సంవత్సరాల్లో ఏ ఒక్కరి చేత అయినా ఏ ఒక్క చిన్న మచ్చగా నాకు చూపిస్తే మీరు, ఏది నేను ఎక్కడ ప్రలోభాలకు లొంగినట్టు కానీ ఇంకొక విషయాలకు కానీ సరెండర్ అయినట్టు కానీ తెలుసుకోండి మీరు, నేను దానికి ఒప్పుకుంటా. ఈ కరేడు రైతుల విషయం కూడా హైదరాబాద్కు చెందిన కొంతమంది మహానుభావులంతా వచ్చేసి మాధవరావు గారిని కూడా మెయింటైన్ చేయాలని చూస్తున్నారు. నేను చెప్తున్నాను, ఈ రోజు వరకు నాకు ఒక వ్యక్తి ఫోన్ చేసింది కానీ ఎవరైనా సరే, ఎవరైనా దీని గురించి ఎందుకంటే మరి మిగతా వాళ్ళందరూ ఎందుకు కాముకున్నారో నాకు తెలియదు. అక్కడ వాళ్ళ కష్టంలో నేను ఆ గ్రామంలో 2 సార్లు గడప గడప తిరిగా, ప్రతి ఇంటి గడప నేను ఎక్కి దిగా. నాకు ఆ గ్రామంలో కొన్ని 100 మందితో డైరెక్ట్ పేర్లు తెలుసు, సాన్నిహిత్యం ఉంది. వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు నిలబడ్డా, నేనేం మిగతా అప్పుడు పోయి అక్కడ నేను తిరగట్లేదు. వాళ్ళు కష్టంలో ఉన్నారు, గ్రామ సభలో ఏం జరుగుద్దో చూద్దామని వెళ్ళా నేను. ఆ రోజు ఏం జరుగుతుందో చూద్దామనే వెళ్ళా నేను. నా ఎమ్మెల్సీగా గ్రామ సభలో అసలు ఏం జరుగుతుందో చూద్దాము, ప్రభుత్వం ఏం చెప్తుంది, రైతులు ఏం చెప్తారు చూద్దామని వెళ్ళాను తప్ప వాళ్ళకి అండగా ఉండాలనో ప్రభుత్వానికి అండగా ఉండాలో నాకేం తెలియదు. అప్పుడు జస్ట్ చూద్దాము అసలు ఏం జరుగుతుందని వెళ్తే అక్కడ వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేదన చూసిన తర్వాత నేను వాళ్ళకి అండగా నిలబడతానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం కూడా మిస్టేక్ చేస్తుందని నాకు అక్కడ తెలిసింది. అక్కడ పోయిన తర్వాత అప్పుడు దాకా నాకు పూర్తి విషయాలు తెలియవు. తెలిసిన తర్వాత మాత్రం ఇంక నేను ప్రజల పక్షాన్ని నిలబడాలి, జనం పక్షాన్ని నిలబడాలని చెప్పి మా అధ్యక్షుడితో మాట్లాడడం జరిగింది, మా పార్టీ నేతలతో మాట్లాడడం జరిగింది. రైతులను తీసుకెళ్ళి అధ్యక్షుడి గారి దగ్గర తీసుకెళ్ళడం, అధ్యక్షుడి గారు కూడా పూర్తిగా మన రైతుల పక్షాన్ని నిలబడదామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అందరి సమక్షంలోనే, మా ఇన్ఛార్జి, నేను, రైతులు అందరి సమక్షంలో ఆయన హామీ ఇవ్వడం జరిగింది. నేను కానీ, పార్టీ అధ్యక్షులు కానీ, మా పార్టీ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ రైతులకి మేము సపోర్ట్గా ఉంటామే కానీ ఎటువంటి ప్రలోభాలకు లొంగం. కావాలంటే మిగతా మీరు అన్నారు కదా, మా ఎమ్మెల్యేని రమ్మనండి, నేను వస్తా. నేను ఆ రోజు కూడా చెప్పా, మాకు పైన ఒక లక్ష్మీనరసింహస్వామి ఉన్నాడు మాలకొండ, కింద సింగరాకొండ లక్ష్మీనరసింహస్వామి ఉన్నాడు, ఇద్దరు కాపాడతారు మా నియోజకవర్గాన్ని. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏది వచ్చినా, ఏం జరిగినా మాకు భగవంతుడి సపోర్ట్ ఉంది వెనకాలని చెప్పి. ఎందుకంటే ఇది న్యాయమైన కోరిక ప్రజలది, ప్రజల కోరిక న్యాయమైంది. ఇండస్ట్రీస్కి వ్యతిరేకం కాదు, వాళ్ళు వ్యతిరేకం కాదు, మేము వ్యతిరేకం కాదు. ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ అని మీకు మొదట చెప్పా, లాస్ట్లో చెప్తున్నా, కేవలం అధికారుల యొక్క అవగాహన రాహిత్యం వల్లే జరుగుతూ ఉంది. సబ్ కలెక్టర్ కూడా వాస్తవాలు ప్రభుత్వాన్ని చేర్చట్లేదు, కలెక్టర్ వాస్తవాలు ప్రభుత్వాన్ని చేర్చట్లేదు, యువరాజు గారు కూడా వాస్తవాన్ని గ్రహించట్లేదు. వీళ్ళు ఏదో పైన కూర్చొని ఆఫీసులో మాట్లాడుకొని జనం మీద రుద్దేయాలని చూస్తున్నారు తప్ప అసలు అది వాస్తవ పరిస్థితులు తెలుసుకుంటే ఏ సమస్య లేదు. అక్కడ ఈజీగా 1 monthలో ఇండస్ట్రీస్ మూవ్ అయ్యే పరిస్థితి అక్కడ ఉంది. కానీ వీళ్ళు ఎవరు మాటినే పరిస్థితులు లేరు. ఉన్న ఎమ్మెల్యేకి అసలు పూర్తి ఏమీ అవగాహన లేదు. ఆయన ఏదో ఎలక్షన్ ఖర్చు పెట్టాం, ఇక్కడ ఏదో మనం జరిగిపోద్ది అనే ఆలోచన ఆయన ఉన్నాడు. ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరు వాళ్ళ స్వార్థాలు చూసుకుంటున్నారు. నేనైతే 30 ఏళ్ళు నాకు ఎమ్మెల్యే టికెట్ 3 సార్లు రాకపోయినా నన్ను గౌరవించి నాకు ఎమ్మెల్సీ ఇచ్చారు జగన్ సార్. నాకు రూపాయి ఖర్చు లేదు ఎమ్మెల్సీకి కూడా. నేను చెప్తున్నా, ₹1 ఎవరి దగ్గర నేను తాకను. మీరు ఏ గుళ్ళో, తిరుపతి అయినా, కాణిపాకం అయినా, మాలకొండ లక్ష్మీనరసింహ గుళ్ళు అయినా నేను ప్రమాణం చేస్తా, నేను నిజాయితీగా పనిచేస్తాను. మిగతా వాళ్ళు చేయమని దమ్ముంటే కూటమి ఎమ్మెల్యేలు చేయమనండి. బీజేపీ వాళ్ళు ఈ రోజుకి అడుగు పెట్టాలి ఆ ఊళ్ళో. ప్రజల పక్షాన్ని నిలబడరా బీజేపీ? జనసేన అడ్రస్సే లేదు, జనసేన అధినేత అడ్రస్ లేడు, ఆ పార్టీ క్యాడర్ అడ్రస్ లేదు. కూటమి ప్రభుత్వం ఏమో ఈ పనిలో ఉంది, అదే తెలుగుదేశం ప్రభుత్వం ఈ పనిలో ఉంది. మరి ఎవరు ప్రజల పక్షాన్ని నిలబడుతున్నారు? మేము నిజాయితీగా ఉన్నాం, కమ్యూనిస్ట్ పార్టీలు నిజాయితీగా ఉన్నారు, ప్రజా సంఘాలు వాళ్ళకి సపోర్ట్ నిలబడుతున్నారు. నిజంగా విశ్వేశ్వరరెడ్డి గారి మా కంపెనీ అయితే, మాకు సంబంధించిన కంపెనీ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు హామీ ఇస్తాడు? మీ పక్షాన్ని నిలబడతాను, మీ ఊరు వస్తాను, మీ తరపున అనుకోవచ్చు కదా. రాంగ్ అది. నేను 15 సంవత్సరాలు జగన్ సార్ని చూస్తున్నా. ఏదైనా ఉన్నదంటే మొహం మీద మాట్లాడే మనిషే కానీ లోపల కూడా బయట కూడా ఆయనకు ఉండదు. నా విషయంలోనే చూస్తా, వేరే వాళ్ళ విషయంలో వదిలిపెట్టండి. మాలో ఇది జరుగుద్ది, ఇది జరగదని నాకు ఓపెన్గా చెప్పాడు 15 సంవత్సరాల్లో. కాబట్టి ఆయన మోసం చేస్తారని నేనైతే నమ్మను. మీరు కూడా చూసారు కదా, ఎప్పటి నుంచో వాళ్ళు రాజశేఖర్ గారు కానీ
జగన్మోహన్ రెడ్డి గారు కానీ. వాళ్ళు నష్టపోతుంది కూడా ఎక్కువ సార్లు, ఎందుకంటే ఈ లోపల ఒకటి బయట ఒకటి వాళ్ళు చేయలేకే వాళ్ళు జరుగుతూ ఉంది. సరే, మొత్తం మీద మీకు మీ నాయకుడి మీద నమ్మకం ఉంది, రైతులకు మీ మీద మీ నాయకుడి మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఇండోసల్ విషయంలో కావచ్చు, కరేడు రైతుల విషయంలో కరేడు రైతుల పక్షాన్ని మీరందరూ కూడా పోరాటం చేసి ఆ రైతుల కళ్ళల్లో ఆనందం నింపుతారని అయితే మేము కోరుకుంటున్నాం. మీరు అది ఎందుకు మేము కూడా జగన్ సార్ కూడా మేము కానీ ఎక్కువ కూడా చేయడం ఏంటంటే, అసలు ఈ రాష్ట్రంలో ఉండే 26 జిల్లాల్లో పండే పంటలన్నీ ఒక్క పంచాయతీలో పండుతాయి అన్న. 100 పైన సంవత్సరాలు ఉన్న మామిడి చెట్లు ఉన్నాయి, 100 సంవత్సరాల పైన పడిన మామిడి చెట్లు ఉన్నాయి, సపోటా ఉంది, వేరుశెనగ ఉంది, అరటి ఉంది, కూరగాయలు అసలు అక్కడ పండిన కూరగాయలు లేదు, చేపలు, రొయ్యలు, అసలు అక్కడ లేని పంట లేదు. ఈ రాష్ట్రంలో 26 జిల్లాల్లో పండే ప్రతి పంట ఆ పంచాయతీలో పండుద్ది. అలాంటి పంచాయతీని ఎలా తీసుకోవాలని చూస్తారు చెప్పండి? అలా అనుకుంటే మేము ఎయిర్పోర్ట్ అప్పుడే కర్రీలు తెచ్చిపెట్టాలనుకునే వాళ్ళం కదా. మేము ఎప్పుడూ జనాన్ని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ భూములు లాక్కోవాలని మేము ఆలోచించాలి. అక్కడ చేవూరు రావూరు లేదంటే పోర్టు ఆనుకుని ఉంది, వాళ్ళకి అర్బన్ దగ్గరగా ఉంది కావాలి, కాబట్టి వాళ్ళు వెళ్తామంటేనే మేము అక్కడ భూములు తీసుకున్నాం. కానీ మేము ఎయిర్పోర్ట్ పెట్టాలనుకుంటే ప్రభుత్వ భూములకు వెళ్ళాం, అదే మళ్ళీ నిమ్స్ పెట్టాలనుకుంటే ప్రభుత్వ భూములకు వెళ్తున్నాం. మేము ఎప్పుడు ప్రభుత్వ భూములు ఉన్న వాటికి యూటిలైజ్ చేసుకోవాలని చూసాం. కానీ ఇలా ఉన్న ఉపాధి పోగొట్టి ఆ ప్రజలను ఇబ్బంది పెట్టాలని మా ప్రభుత్వంలో ప్రయత్నం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి సార్ అయితే నేను ఎమ్మెల్సీ అయినాక 2.5 సంవత్సరం ఆ ప్రభుత్వంలో ఉన్నా కదా, 2.5 సంవత్సరం నేనే ఆయనకి 4 ప్రపోజల్స్ ఇచ్చా. ఏది రామాయపట్నం పోర్టు కావచ్చు, ఇది మళ్ళీ ఎయిర్పోర్ట్ కావచ్చు, నిమ్స్ కావచ్చు, ఇవన్నీ ప్రపోజల్ నేనే ఇస్తే ప్రతిదీ ఆయన చూసి ఇమీడియట్గా చీఫ్ సెక్రటరీ చెప్పి, ఇండస్ట్రియల్ సెక్రటరీ చెప్పి వాటిని మూవ్ చేయమని చెప్పాడు. కానీ ఆయన ఏ రోజు కూడా ఇదొద్దు మన జనాలు తీసుకుందామని ఆయన ఆలోచించాల. అసలు ప్రజల భూములు అక్వైర్ చేయడం కూడా కరెక్ట్ కాదు, మనం వాడు పే చేయాలి, గవర్నమెంట్ భూములు అయితే ఇండస్ట్రీకి ఈజీగా ఉంటాయని మీకే తెలుసు. సెంచరీ ప్లైవుడ్ తీసుకొచ్చి పెట్టారు కదా, 2,500 జామాయిలు 10,000కి పోయింది సెంచరీ ప్లైవుడ్ వచ్చిన తర్వాత. అక్కడైనా ఇబ్బంది అయిందా? 2 yearsలో కంపెనీ స్టార్ట్ అయిపోయింది బద్వేల్ దగ్గర. రైతులకు ఉపయోగపడే విధంగా ఇండస్ట్రీస్ రావాలి, ప్రజలకు మళ్ళీ గౌతమ్ రెడ్డి గారు కూడా ఉన్నారు, ఆడ ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ తీసుకొచ్చి పెట్టారు, ఫార్మా ఏపీఐ జోన్. ఆత్మకూరులో కాన్స్టిట్యున్సీలో ఏపీఐసీ ఉంది, అక్కడ ఇండస్ట్రియల్ జోన్, అక్కడ ఇండస్ట్రీలు పెట్టించుకో. ఏంటంటే ఏది ఈజీ వే ఉందో దాంట్లో మనం వెళ్ళి చేస్తే ఉపయోగం. కానీ అసలు 20,000 ఎకరాలు 30 కిలోమీటర్ల పొడవున హైవే నుంచి సముద్రం దాకా ల్యాండ్ తీసుకొని ఏం కంపెనీలు పెడతారు సార్? దాదాపు అతి పెద్ద మండలం అది. ఈ పంచాయతీయే మీకు 12,000 11,500 ఓట్లు ఉంటే అసలు ఆ చాయిజర్ల, పట్టపాలెము, ఆ చేవూరు రావూరు కలిపితే దాదాపు 20,000 దాటిపోతాయి. అంటే జనాభా 30,000, 30,000 మందిని ఖాళీ చేపించి, ఇదేమంటే వీళ్ళు ప్రాబ్లం ఈ రోజుతో ఆగిపోదు. ఈ కరేడు మొదలు పెడితే ఇంకా చాకిచెర్ల, పట్టపాలెం, మొత్తం చేవూరు రావూరు కలిపితే మీకు సింగరాయకోట నుంచి కావాలి వరకు 30 కిలోమీటర్లు మొత్తం అక్వైర్ చేసి ఏ కంపెనీకి ఇవ్వాలంటే ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చి వాళ్ళు 30,000 మందికి ఉపాధి ఇవ్వగలరు చెప్పండి? పైగా వాళ్ళు మహిళలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, పిల్లలు ఉంటారు, అందరికీ ఉద్యోగాలు రావు కదా. టెక్నికల్ జాబ్స్ అయ్యి బీపీసీఎల్ ఎన్ని ఉద్యోగాలు ఇస్తుందండి? పెట్టుబడులు పెడితే పెట్టవచ్చు, కానీ రావాలి అలాంటివి కూడా. కానీ ఇలాంటి ప్లేస్లో కాదు, మీకు అనువైన ప్లేస్లు ఆడ ఉన్నాయి, మేము దగ్గరను చూపిస్తాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఇలా ప్రజలకి వ్యతిరేకంగా పోయి ఇండస్ట్రీలు పెట్టాలని చూడలేదు. మాకు తెలిసి అయితే గతంలో కూడా కొన్ని జరిగిన ఎన్నిక కూడా తీసుకోవడం జరిగింది. అంతేగాని ఇది ఈ అవగాహన రాహిత్యమే నేను అనుకోవడం. అయితే కేవలం కొంతమంది అధికారులు తప్పుదారి పట్టించి ప్రభుత్వాన్ని ఈ రకంగా చేస్తున్నారనేది నేను 100% చెప్పగలను. ఫైనల్గా చూద్దాం, రైతులకు ఎవరు న్యాయం చేస్తారు, ఏం కథ, అధికారులు న్యాయం చేస్తారు, పాలకులు ఎలా అంటే అధికారులను ఎలా నడిపిస్తారు, ఇకపోతే దళారులుగా వ్యవహరిస్తున్న వారు పాత్ర ఏ మేరకు సక్సెస్ కాబోతోంది అన్నది కూడా వేచి చూద్దాం. చరిత్ర ఒకటి చెప్తుంది, ఎప్పుడైనా ప్రజలదే విజయం ఉంటుంది. 2 రోజులు లేట్ అవ్వచ్చు, లేకపోతే కొన్ని ఇబ్బందులు పడవచ్చు, కొన్ని కష్టాలు పడవచ్చు. ప్రజలు ఏదైతే కోరుకుంటారో అదే జరుగుతుంది, ప్రజలు ఏదైతే ఆశిస్తారో అదే జరుగుతుంది. ప్రజాస్వామ్యం ఇదేమి రాజకీయం కాదు, తోసేసి ఎత్తుకొని నెట్టుకొని వెళ్ళిపోవడానికి. ప్రజాస్వామ్యం మళ్ళీ 2-3 ఏళ్ళ ఎలక్షన్స్ ఉంటాయి, రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి, మళ్ళీ ఇంకా అన్ని వేదికలు ఉన్నాయి, అసెంబ్లీ ఉంది. రేపు అసెంబ్లీలో మేము ఒప్పుకోం కదా, మేము అక్కడ ఫైట్ చేస్తాం గట్టిగా. రేపు రాబోయే అసెంబ్లీలో ఈ భూ కేటాయింపుల మీద మేము ఆల్రెడీ మండలంలో మీరు ఫైట్ చేస్తారు, శాసనసభలో మీ వాళ్ళు అసెంబ్లీకే పోరు కదా. వాళ్ళు పోకపోయినా కానీ వాళ్ళు బయట ఫైట్ చేస్తారు, మేము లోపల ఫైట్ చేస్తాం. ఏం కౌన్సిల్ అని తీసేసింది అందరి దృష్టిలో, నాకు అర్థం కాదు. ప్రోటోకాల్లో ఎమ్మెల్యేల కంటే ఎమ్మెల్యేల ప్రోటోకాల్, కానీ మీరు ఒకటి గమనించండి, ఎగువ సభ అని దాన్ని తక్కువ చేయొద్దు. అసలు రాజధాని బిల్లు ఆగింది అంటే ఆ సభే. కూటమి ప్రభుత్వం అది గుర్తుపెట్టుకొని పనిచేస్తే బాగుంటుందని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళు రాజధాని బిల్లు ఆగింది ఆ సభ వల్లే కదా. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీలో పాస్ చేస్తే కౌన్సిల్లో పాస్ కాకే కదా వాళ్ళు కోర్టులో పోయి ఆపుకోగలిగింది. కాబట్టి కౌన్సిల్ అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. కౌన్సిల్లో కూడా ఉండే పవర్స్ ఉన్నాయి. అక్కడ ఉండే మా జగన్ సార్ అప్పుడు ఎలా డిసైడ్ చేసి ఇచ్చాడో కానీ మొత్తం యంగ్ బ్యాచ్ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అడ్డుకొని తీరుతాం. రాజకీయ పునరావాస కేంద్రం.
కాదు, అంతే కాదా? ప్రజల పక్షాన పోరాట కేంద్రమే అది. అంతేనా? తెలుగుదేశం పార్టీకైనా మాకైనా సరే, నో డౌట్. ఎందుకంటే మీరు గమనించండి, కేవలం రాజధాని బిల్లు ఆగిందంటే అది కౌన్సిల్ కరెక్ట్ పక్క పెడితే మండలి గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, మండలైనా రాజ్యసభ అయినా అక్కడ ప్రతి సబ్జెక్టు మీద కూలంకషంగా మాట్లాడే నిష్ణాతులైన వారినే పెట్టాలి. మేధావి వర్గం నుంచి కావచ్చు, రైతు వర్గం నుంచి కావచ్చు, కర్షక వర్గం నుంచి ఇలాంటి వాళ్ళని, పరిశ్రమలు అంటే ఇండస్ట్రియల్ నేపథ్యం ఉన్న ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ప్రతి సబ్జెక్టు మీద విపులంగా మాట్లాడే వాళ్ళు, బాగా కులంక్షంగా మాట్లాడే వారిని ఒక్కొక్కరిని ఒక్కొక్క రంగం నుంచి సెలెక్ట్ చేసి పంపించాలి విద్యావంతులను అందరినీ కూడా. కానీ అక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ రానోళ్ళు, ఇక్కడ ఏదో పదవి ఆశించిన వాళ్ళు రానోళ్ళను వీళ్ళని సంతృప్తి పరచడానికి అసలు నాలెడ్జ్ లేని వాళ్ళను కూడా పార్టీలు ఈరోజు మండలికి పంపిస్తున్నాయి, అక్కడ రాజ్యసభకు పంపిస్తున్నాయి కదా. వాళ్ళ వల్ల ఒరిగేది ఏంటి? ఒక సబ్జెక్టు మీద కనీసం అరగంట మాట్లాడగలరా, 10 నిమిషాలు డిస్కస్ చేయగలరా? దాని గురించి వాళ్ళ పిఏలో వాళ్ళు ఎవరో ఒకరు రాసిస్తే, వాళ్ళకున్న పిఏలు వాళ్ళు రాస్తే బయట నుంచి వచ్చిన నోట్స్ తీసుకుని పోయి చదవడం తప్పితే సొంతంగా మాట్లాడగలరు. శాసనసభలో మాట్లాడి అక్కడికి వచ్చిన బిల్లుపై డిస్కస్ చేయగల వరకు చెప్పండి ఎంతమంది ఉంటున్నారు? అదేం లేదు, అపోహది. ఇప్పుడు మా బ్యాచ్ లో చూస్తే, ఇప్పుడు మాకుండే కౌన్సిల్ వాళ్ళు చూస్తే అందరూ వర్తియే. ఎందుకంటే ఇప్పుడు ఏ రంగం నుంచి ఇచ్చారు? మీకు ఏ రంగం నుంచి ఇచ్చారు? లోకల్ బాడీస్ నుంచి ఇచ్చారు. నేను లోకల్ బాడీస్ నుంచి ఇచ్చారు. నాకు మీరు గమనించండి, నేను మాట్లాడే సబ్జెక్టులు కూడా కేవలం ఇండస్ట్రీస్, పోర్ట్లు, అభివృద్ధి సంబంధించి మొత్తం నేను డిస్కస్ చేస్తాను. అక్కడ ఎడ్యుకేషన్ సంబంధించి చంద్రశేఖర్ రెడ్డి గారు వీళ్ళు డిస్కస్ చేస్తారు. మహిళలకు సంబంధించి మా కళ్యాణి కానీ ఇంకా మేడం, ఇంకొక మేడం ఉన్నారు, వరదు కళ్యాణ్ గారు మంచి ఫైట్ చేస్తారు. కళ్యాణి గారు ఇంకా మండలిలో ఒక శివంగిలా అసలు ఎవరి రోల్. మహిళలకు సంబంధించి ఒకరు తీసుకుంటారు, ఎడ్యుకేషన్ సంబంధించి ఒకరు తీసుకుంటారు. మొండితో అరుణ్ కుమార్, రమేష్ యాదవ్, మేము అందరూ అసలు ఒకరని కాదండి. మా టీం ఏదైతే ఉందో ఇప్పుడు మా పార్టీ తరఫున మేము అసెంబ్లీలో కూడా జరుగుతూ లేదు, అంత యుద్ధం మా కౌన్సిల్. రమేష్ యాదవ్ గారికి ఆడ మున్సిపల్ చైర్మన్ మిస్ అయింది, ఇంకా ఏ పదవి లేదు కాబట్టి తీసుకుని ఎమ్మెల్సీ ఇచ్చారు. మొండితో అరుణ్ కుమార్ గారికి వాళ్ళ అన్నకు ఎమ్మెల్యే ఇచ్చారు. ఇంకా ఆ నియోజకవర్గంలో ఎవరు లేనట్టుగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి, ఇంకా మిగతా లేల అప్పిరెడ్డి గారికి, తలసిల్ రఘురామ్ గారికి చాలా సన్నిహితుడు కావచ్చు, ఆయన తీసుకొచ్చి మళ్ళా మండలిలో కూర్చోబెట్టారు. అసలు ఎవరు లేరు నియోజకవర్గంలో. నందిగామలో వాళ్ళ అన్న మొండితో జగన్మోహన్ రావు గారు, ఇలాంటి మొండితో అరుణ్ గారు తప్పితే ఎవరు లేరా? పిహెచ్డి తమ్ముడికి ఎమ్మెల్సీ, ఇంకా పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ఎవరు లేరా? ఇంకా బాగుందండి. మీరు అట్లా ఇస్తేనే అట్లా ఇచ్చారంటే ఇవ్వకపోతే మీరు చూడండి, ఇప్పుడు ఎన్టీఆర్ కుటుంబం చాలా మంది ఉన్నారు. మరి ఇప్పుడు వాళ్ళు భరత్ కి ఎంపీ ఇచ్చారు, లోకేష్ కి మినిస్టర్ ఇచ్చారు, మళ్ళీ బాలకృష్ణ అక్కడ ఎమ్మెల్యే, మళ్ళీ చంద్రబాబు గారు డైరెక్ట్ ఎలక్షన్స్ అండి అవి. ఏదైనా కానీ మీరు సార్ ఎమ్మెల్సీ అయినా ఎలక్షనే సార్, నామినేట్ ఏం కాదు కదా. ఇప్పుడు మేమందరం లోకల్ బాడీస్ లో పోటీ చేస్తే 1000 మంది 1100 మంది ఓట్లు వేయాలి కదా. మెజార్టీ ఉంటే ఎనానమస్ అవుతుంది, మెజార్టీ లేకపోతే కొనుగోలు ఎలక్షన్ జరగాల్సిందే కదా. ప్రత్యక్ష ఎలక్షన్ జరుగుతుంది అదే కదా, ప్రత్యక్ష ఎలక్షన్ అయినా పరోక్ష ఎలక్షన్ అయినా జరిగేది అదే, ప్రొసీజర్ అదే. సరే, మండలి చాలా పవర్ అండి, నేను ఒప్పుకుంటున్నాను. పెద్దల సభలో పెద్దగా ఆలోచించి ఖరేడు రైతులకు అన్యాయం జరగకుండా చూస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మాధవరావు గారు, నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.